నన్ను ఎవడన్నా వచ్చి నన్ను విమర్శించినా, నన్ను టార్గెట్ చేసినా, అవతలని టార్గెట్ చేయడం చాయదైనంత పని. మీ మీద ఎందుకు అంత ట్రోలింగ్ జరుగుతుంటుంది? ఇప్పుడు వైఎస్ జగన్ని ఎంత తిట్టినా, బండబూతులు తిట్టినా, జనాలు ఏం చూపించుకున్నా, మీడియా ఏం చూపించుకున్నా, ఆయన రోడ్డు మీదకి వస్తే ఆయన క్రేజ్ ఆయిందే. సో వేణుస్వామిని ఎంత తిట్టినా, వేణుస్వామి గురించి ఏం మాట్లాడినా, వేణుస్వామికి ఉండే ఇమేజ్ అట్లనే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రభావితం అయ్యే అంశాలు రాజకీయ నాయకులకు, ఉప ముఖ్యమంత్రులకు, ముఖ్యమంత్రులకు అన్ఎక్స్పెక్టెడ్ డెత్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక్కడ అదృష్టవంతులు ఎవరయ్యా అంటే కేసీఆర్ గారు, జగన్ గారు ఆ సీట్ నుండి పక్కకి వెళ్ళిపోయారు. కాబట్టి వేణుస్వామి గారు ఓన్లీ నెగిటివ్ మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు, పాజిటివ్ అంశాల మీద ఎందుకు వెళ్ళరు? యశ్ అనే హీరో KGF 1 తీసిండు, KGF 2 తీసిండు. అంటే ఇక యశ్ అనేటోడు సత్యదానిక KGF తీస్తాడా? వాడు ఏదో సినిమా తీయాలి కదా. 100 తర్వాత 101 లేదు వారికి. అంటే వేణుస్వామి గారిని అర్థం చేసుకోవడం కష్టమే కొంచెం. మీకు బాహుబలి తీసిన ప్రభాస్ తెలుసు, నాకు రాజాసార్ తీసిన ప్రభాస్ తెలుసు. చంపేశాడు బాబోయ్. వేణుస్వామి పబ్లిసిటీ పిచ్చా? నిన్న హన్సిక మొత్తాన్ని డివోర్స్ తీసుకుంది, రేపు విజయ్ డైవోర్స్ తీసుకోబోతుండు. నమస్తే సత్యాగ్రహి ప్రేక్షకులకు ముందుగా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. సో పరాభవ నామ సంవత్సరం పేరులోనే కొంత తేడాగా కనిపిస్తోంది. సో ఏ రకంగా ఉండబోతోంది, అన్ని వర్గాల ప్రజలకి ఏ రకంగా మేలు చేకూర్చే అవకాశం ఉంటుంది, అదేవిధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ప్రపంచం మొత్తం ఏ రకమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది, వీటన్నిటి గురించి వేణుస్వామి గారి దగ్గరికి వచ్చాను. ఒకసారి ఆ వేణుస్వామి గారి మాటల్లో విందాం. ఏ రకంగా ఉండబోతోంది పరాభవ నామ సంవత్సరం, ఎవరెవరికి శుభాలు కల్పించబోతోంది, ఎవరెవరు జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ అన్ని అంశాలు కూడా ఆయన మాటల్లోనే విందాం. వేణుస్వామి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. సత్యాగ్రాహి ప్రేక్షకులందరికీ కూడా, వీక్షకులందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు సార్? రచ్చస్య రచ్చోభ్య. అంటే రచ్చ మీరు రచ్చ చేస్తున్నారా లేకపోతే మిమ్మల్ని రచ్చ చేస్తున్నారా? అంటే కొన్ని జాతకాలు ఎట్లుంటాయి అంటే మనల్ని ఎంత రచ్చ చేసినా మనం రచ్చగానే ఉంటాం. అంటే సో అలాంటి జాతకం నాది. సో పెద్ద దానివల్ల పెద్ద ఏం జరగదు. అంటే నాకు రాహు ఉచ్చ. సో నన్ను ఎంత గెలకాలనుకుంటే నాకు అంత మంచి పేరు వస్తుంది. ప్రస్తుతం అదే ఉందా, అదే నడుస్తుందా? రాహు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. రాహు నాకు లగ్నాత్ ఉచ్చ, అంటే ఇక పుట్టినప్పటి నుండి ఉచ్చనే. సో పుట్టినప్పటి నుండి నాకు ఉచ్చనే, లగ్నం జీవితాంతం బ్రతుకున్నంత కాలం ఉచ్చనే ఉంటుంది. రాహువు 10వ ఇంట్లో ఉన్నాడు నాకు. సో ఇక అది అట్లనే ఉంటుంది. అలా ఒకళ్ళకి అట్లా ఉంటుందా రాహు ఉచ్చ స్థితి? చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ నేనున్నా, ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, వైఎస్ జగన్ ఉన్నాడు. సో ఇప్పుడు ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఎంత తిట్టినా క్రేజ్ అట్లే ఉంటుంది. ఇప్పుడు వైఎస్ జగన్ని ఎంత తిట్టినా, బండబూతులు తిట్టినా, జనాలు ఏం చూపించుకున్నా, మీడియా ఏం చూపించుకున్నా, ఆయన రోడ్డు మీదకి వస్తే ఆయన క్రేజ్ ఆయిందే. అవును. సో వేణుస్వామిని ఎంత తిట్టినా, వేణుస్వామి గురించి ఏం మాట్లాడినా, వేణుస్వామికి ఉండే ఇమేజ్ అట్లనే ఉంటుంది, మౌత్ పబ్లిసిటీ అట్లనే ఉంటుంది, క్లయింటేల్ అట్లనే ఉంటుంది. అట్లనే కేసీఆర్ అట్లా కొంతమంది జాతకాలు ఎవరికైతే రాహువు లగ్నంలో, ద్వితీయములో, తృతీయంలో, చతుర్థములో, నవమంలో, దశమంలో, ఏకాదశంలో ఉంటారో వాళ్లకు నీచభంగ రాజయోగం. దీన్ని ఏమంటారు అంటే మీకు అర్థమయ్యే, నీచభంగ రాజయోగము అంటే, నీచము అంటే ఏంది? దరిద్రము. దరిద్రానికి భంగం ఏర్పడడం వల్ల రాజయోగము. అంటే నెగిటివ్ నుండి మాట్లాడడం వల్ల ఆ వ్యక్తికి పాజిటివ్నెస్ ఏర్పడడాన్ని జాతకం అంటారు. సో ఈ జాతకం ఏంటి అంటే, రెండవది కలియుగాన్ని కమాండ్ చేస్తా ఉన్నది రాహువు బగలముకి. సో మీరు అబ్జర్వ్ చేస్తే నిన్న ఇండియా న్యూజిలాండ్ క్రికెట్ మ్యాచ్ కు ముందు రోజు హిమాచల్ ప్రదేశ్ బగాలముకి దేవాలయంలో, కాంగ్రా దేవాలయంలో గౌతమ్ గంభీర్, జైషా బగాలముకి పూజలు చేసిరు. మీకు అర్థమై ఉంటే మీరు చూస్తే ఇట్లా అని మీరు వీడియో ఒకటి వచ్చింది. ఇట్లా వచ్చి ఏం చేస్తారంటే ఇట్లా హోమంలో ఫట్ స్వాహ అని కొడతారు. సో ఏం చేస్తారంటే 33 ఫోటోలు తీసుకుంటారు. అంటే ఉదాహరణ న్యూజిలాండ్కు సంబంధించినటువంటి ప్లేయర్లకు సంబంధించి 33 ఫోటోలు, ఒక్కొక్క పర్సన్వి 33 ఫోటోలు తీసుకుంటారు. అంటే 11 ముళ్ళ 33, 11 మంది క్రికెట్ ప్లేయర్స్, 11 × 3 33 తీసుకొని ఒక్కొక్క నిమ్మకాయకు ఒక ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టి దానితోని గుండు సూదితో కుచ్చి ఒక హోమం ఉంటుంది. ఏంది? క్రికెట్ గెలుపు కోసం. సో ఇంతవరకు ఎవరు నమ్మనటువంటి విధానాన్ని ఫస్ట్ టైం గౌతమ్ గంభీర్, జైషా కలిసి చేసినటువంటి క్రియ ఇది, తంతు. హిమాచల్ ప్రదేశ్లో ముందు రోజు చేసిన కార్యక్రమం ఇది. రెండవది చాలా మందికి తెలుసో తెలియదో, గెలిచిన రోజు రాత్రి 1 గంటకు అహ్మదాబాద్లోని ఒక ఆంజనేయ స్వామి దేవాలయంలోకి కప్పు కూడా తీసుకెళ్ళింది.
మనం గెలిచిన వరల్డ్ కప్ కూడా తీసుకెళ్ళి. సో నేను అనే పాయింట్ ఏంటంటే నమ్మకాలు, నేను మాట్లాడేది ఏంటంటే వేణుస్వామిని విమర్శించి కామాఖ్య లేదు, యోని పూజలు, నగ్న పూజలు, చెత్త చెదారం అని మాట్లాడితే ఇవాళ చెర్లపల్లి నుండి మార్చి 13వ తేదీ నుండి కామాఖ్య దేవాలయానికి ట్రైన్ వేయబడుతుంది బికాజ్ ఆఫ్ వేణుస్వామి. సో ఇంతకంటే నాకు కిరీటం ఏం కావాలా? నేను అనేది ఏంటంటే బగాలముఖి గుడిలో హిమాచల్ ప్రదేశ్లో జరుగుతున్నటువంటి పూజ ఒక క్రికెట్ గెలవడానికి కూడా వచ్చింది అంటే వేణుస్వామికి ఇంతకంటే సక్సెస్ ఏం కావాలి? వేణుస్వామికి అమ్మవారి కరుణ అంటే తెలుగు వాళ్ళకి తెలియదనే మీ ఉద్దేశం? ఏంటిది? బగళాముఖి అమ్మవారి గురించి తెలియదు. తెలీదా? కామాఖ్య అమ్మవారి గురించి తెలీదా? ఓన్లీ వేణుస్వామి చెప్పిండు, ఎవ్వరు చెప్పలే. ఎవరు ఇప్పటికీ కూడా అసలు యోని అంటే ఏందో చాలా మంది, యోని అంటే చాలా మంది నన్ను విమర్శించడానికి యోని అంటే మన పుట్టుకకు మూల కారణము, ఈ సృష్టికి మూల కారణము అనుకొని బతకండిరా అని నేను చెప్తే నిజంగానే యోని అంటే ఒక సెక్స్ ఐటమ్ అనుకొని అటుపోయిన వాళ్ళందరూ బిస్కెట్ అవుతున్నారు, యోనికే బిస్కెట్ అవుతున్నారు. సో నేను అనేది అదే, మా దృష్టిలో యోని అంటే మా పుట్టుకకు మూలమైనటువంటిది. మాకు అమ్మవారు ఒక ప్రతి ఆడది, ప్రతి ఆడపిల్ల, ప్రతి స్త్రీమూర్తి వేణుస్వామికి ఒక అమ్మవారితో సమానము. సో నేను నా తల్లి యోని నుండి పుట్టిన అంటే అమ్మవారిని ఇక్కడ పెట్టుకున్నాను, నాకు దైవంతో సమానము. నాకు దైవంతో, నా జీవితంలో నేను ఒక వేశ్యను కూడా అమ్మవారి లాగానే చూస్తాను. సో నా దృష్టిలో అసలు అమ్మాయిలందరూ కూడా నాకు అమ్మవారి రూపంలోనే కనిపిస్తారు. ఒకవేళ సెక్స్ ఐటమ్గా చూసే వాళ్ళు దానికే బలైపోతారు. నేను అనే పాయింట్ అది. ఎవరైతే నా విధానాన్ని అర్థం చేసుకోకుండా యోని పూజ అన్నారో, ఎవరైతే నన్ను నెగిటివ్గా మాట్లాడడానికి ప్రయత్నం చేసిరో వాళ్ళ యోనికే బలైపోయారు. సో నేను అనే పాయింట్ ఏంటంటే మీరు చూసే విధానం ఉంటుంది. నా దృష్టిలో నా కూతురు వేసుకునే డ్రెస్సు స్లీవ్లెస్ వేసుకున్నా అలాగే చూస్తా, పక్కింటి వాడి కూతురు వేసుకున్నా అలాగే చూస్తా, ఎదురింటి వాడి కూతురు వేసుకున్నా అలాగే చూస్తా. నా దృష్టిలో అమ్మాయి అక్కడ మూలం తప్ప ఈ వేసుకునే డ్రెస్సుతో నాకేం సంబంధం లేదు. నాకు నగ్నంగా వచ్చి నా ముందర నిలబడ్డా నాకు అమ్మవారే కనిపిస్తుంది అంతే తప్ప నేను ఎక్కడ కూడా డిస్టర్బ్ అయ్యి వేరే రకమైన ఆలోచనలు నేను చచ్చినా నాకు రావు. సో నేను ప్రతి అమ్మాయిని తల్లి అని పిలుస్తా, ప్రతి అమ్మాయిని అమ్మ అని పిలుస్తా. సో నేను అనేది అదే అంటున్నా, మనకు తత్వం ఏం నేర్పించింది ఇక్కడ? యోని అంటే శివుడిని లింగాకారంలో పూరుస్తాం. లింగాకారం అంటే ఏంది? లింగమే కదా. అక్కడ లింగమే కదా. యోని పీఠం ఉంటుంది, పైన లింగం ఉంటుంది. అందుకనే మనకి ఏం చెప్పింది మన శాస్త్రము? మగవాడిని లింగాకారంలో పూజిస్తున్నాం శివుడు, అమ్మవారిని సతీదేవిని యోని రూపంలో పూజిస్తున్నాము. వీళ్ళిద్దరూ ప్రపంచ పుట్టుకకు కారణమైనటువంటి స్త్రీ పురుషులు. సో నా దృష్టిలో వాళ్ళిద్దరూ దేవతలు. అట్లనే మనము పుట్టడానికి కారణమైనటువంటి యోని కూడా మన పుట్టుకకు కారణమైనటువంటి ఒక గుడి. నిమ్మకాయలు పెట్టి పూజలు చేసి ఇవన్నీ ఫలించాయా? సో ఇక్కడ నేను అనేది ఏంటంటే, మీరు మ్యాచ్ గురించి, క్రికెట్ లో ఆట గురించి మాట్లాడుతారు కదా, టాస్ గురించి మాట్లాడతా. మనం 2 మ్యాచ్లు గెలిచినాం, న్యూజిలాండ్తో ఒకటి, అంతకుముందు సెమీఫైనల్ ఒకటి. ఈ రెండింటికి గెలుపు ఆట కాదు, టాస్. మనం ఓడిపోవడం వల్ల మనం గెలిచిన మ్యాచ్. అర్థం కాలే మీకు? అర్థమైంది. మనము టాస్ గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయేవాళ్ళం. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ మనం తీసుకునే వాళ్ళం కాదు. అవును, వాళ్ళు తీసుకునేవాళ్ళు. సో ఇక్కడ టాస్ను గెలిపించింది ఎవరు, ఓడగొట్టింది ఎవరు అంటే బగాలముఖి. మిగతా కార్యక్రమం అంతా నువ్వు చేసినావు, నువ్వు ఆడినవు, కొట్టినవు, 6 లేపినవు, పండబెట్టినవు, చేసినావు, అవన్నీ చేసినావు, నేను ఒప్పుకుంటా. కానీ అసలు నీకు అంకురార్పణ ఎక్కడ జరిగింది? టాస్ ఓడిపోవడంలో జరిగింది. నువ్వు టాస్ ఓడిపోవడం వల్ల అవతలి వాడు ఏం చేసిండు? నీకు బ్యాటింగ్ ఇచ్చిండు. బ్యాటింగ్ చేయడం వల్ల నువ్వు భారీ స్కోర్ చేసినావు. ఒకవేళ కనుక నువ్వే టాస్ గెలిచుంటే ఫస్ట్ బ్యాటింగ్ వాడికి ఇచ్చేవాడివి. ఎప్పుడైతే వాడు మన ప్లేస్ లో ఉండి అదే 260, 70, 270 వాడు కొట్టేవాడు, మనము చెతకిలా పడేవాళ్ళము. నేను అనేది ఏంటంటే ఇదే చెప్తున్నా. ఇప్పుడు ప్రశ్న అడగడం చాలా ఈజీ, దాన్ని అనలైజ్ చేసే విధానం ఉంటుంది. నేను అందుకనే ఏం చెప్పిన, 2023లో ఓడిపోయిన తెలుగు సీఎంలు ఇద్దరు అదృష్టవంతులు అని చెప్పిన. నేను ఎందుకు చెప్పిన అంటే, ఇవాళ ఫైనాన్షియల్గా 2 రాష్ట్రాల దగ్గర డబ్బులు లేక ఆ సీఎంలు పడుతున్న కష్టము మన కళ్ళకు కనిపిస్తుంది. నేను అనేది చంద్రబాబు నాయుడు అయినా, ఇక్కడ రేవంత్ రెడ్డి అయినా, ఇక్కడ డబ్బు లేదు తెలంగాణలో, ఆంధ్రాలో డబ్బు లేదు. సో వాళ్ళు డబ్బు తేవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ అదృష్టవంతులు ఎవరాయా అంటే కేసీఆర్ గారు, జగన్ గారు. ఆ సీట్ నుండి పక్కకి వెళ్ళిపోయారు కాబట్టి. అర్థమైందా? సో గెలుపులో కూడా కొన్నిసార్లు
ఓటమిలో కూడా గెలుపు ఉంటుంది. దానికి ఎగ్జాంపులే ఈ టాస్ ఓడిపోవడం అనేటువంటిది బగాలముకి చేసినటువంటి పని. సో మన ప్రయత్నం, మానవ ప్రయత్నం 12% ఉంటుంది, 88% భగవంతుడు చేస్తాడు. సో మేమే తుర్లము, మేమే తోపులం అనుకోవద్దు ఎప్పుడే కానీ. ఫస్ట్ మనము దైవాన్ని నమ్ముకోవాలి, దైవ శక్తి మనకు సహకరిస్తేనే సక్సెస్ అనేది ఉంటుంది. రెండవది ఉగ్రదేవతల రిజల్ట్ వేరే ఉంటుంది, సాత్విక దేవతల రిజల్ట్ వేరే ఉంటుంది. సాత్విక దేవతలు అంటే గణపతి, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, శివుడు, వీళ్ళంతా సాత్విక దేవతలు. దశమహావిద్యలు ఉగ్రదేవతలు. సో వారాహి కానీ ఇతరత్ర ఉగ్రదేవతలు పూజించే విధానం వేరు, వాళ్ళకు సమర్పించే నైవేద్యాలు వేరు, వాళ్ళను పూజించే వ్యవహారం వేరు, వాళ్ళ సాంప్రదాయం వేరు, వాళ్ళు ఇచ్చే రిజల్ట్స్ వేరు. రైట్. సో సాత్విక దేవతలు రూపాయి ఇస్తే ఉగ్రదేవతలు కోటి ఇస్తారు. సాత్విక దేవతలు శత్రువును అలా చెంపమించి కొడితే ఉగ్రదేవతలు డైరెక్ట్ AK-47 లేపుతారు. ఎట్లా లేపుతారు అంటే 30-40 సంవత్సరాల నుండి కష్టపడ్డ పేరును కూడా చీల్చి చెండాడి ఇట్లా చింపాడ పడేస్తారు. అంటే మళ్ళీ జీవితంలో నువ్వు లేవవు ఇంకా. సో రెండవది, చాలామంది నా దగ్గరకు వచ్చినటువంటి అమ్మాయిలు ఏం చెప్తారంటే, స్వామి వాడు మమ్మల్ని మోసం చేసిండు, మా డబ్బులన్నీ లాక్కొని వెళ్ళిపోయిండు, ప్రేమ పేరుతోనే మా దగ్గరకు వచ్చిండు. జనరల్గా కలియుగంలో ఏమవుతుందంటే, ఇప్పుడు ఉదాహరణ మనం ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నువ్వు నాకు నచ్చినవు, నువ్వు నాతో డేటింగ్ వస్తావా, నీకేం కావాలనో చెప్పు, నేను నీకు ఇస్తాను, నువ్వు నాకు ఇయ్యి అన్నావు అనుకో, ఆ అమ్మాయి చెప్పు కొడతా ఉంటుంది. కానీ అలా అడిగేవాడు జెన్యున్ పర్సన్. అలా కాకుండా ఇంకొక టైప్ ఉంటాడు, ఐ లవ్ యూ అంటాడు. వాడు అంతిమ లక్ష్యం సెక్సే. కానీ వీడు ఏం చేస్తాడు, లవ్ అనే థ్రెడ్ పట్టుకొని వస్తాడు. వచ్చి సెంటిమెంటల్గా, ఎమోషనల్గా అమ్మాయిని నాశనం పట్టించి, ఆ అమ్మాయిని సర్వనాశనం చేసి, ఫిజికల్గా వాడుకొని, మెంటల్లీ డిస్ట్రాయ్ చేసి, ఆమె డబ్బులన్నీ తీసుకొని, ఆమెకు ఒక తారు గిఫ్ట్ ఇస్తాడు. కారు అంటే 20 లక్షల రూపాయల గిఫ్ట్ ఇచ్చి, ఆ పిల్ల సంపాదించుకున్న 2 కోట్లు దొబ్బుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి నా దగ్గరకు వచ్చి, స్వామి ఇది పరిస్థితి స్వామి అంటే, నేనేం చెప్తా అంటే, నిన్ను మానసికంగా నాశనం చేసిండు, నీ పొట్ట మీద కొట్టిండు. ఆ పిల్ల ఏమనుకుంటుంది అంటే, ఇది ఈ రాత్రి చచ్చిపోవాలంటది. నేనేమంటా అంటే, నీ కోపానికి భగవంతుడి కోపానికి తేడా ఉంటుంది తల్లి. నీ కోపం ఈ రాత్రే చచ్చిపోవాలి శత్రువు అని ఉంటుంది, భగవంతుడు టైం కోసం వెయిట్ చేస్తాడు. సో అప్పుడు ఆమెను పిలిచి ఏం చేస్తా అంటే, మీకు ఆ శత్రువు, ఆ అమ్మాయి శత్రువు అలా లిఫ్ట్లో పైకి వెళ్తుంటాడు. ఈ అమ్మాయి ఏం ఫీల్ అవుతుంటుంది అంటే, వీడు ఇంకా నాకంటే పైకి వెళ్తున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది అని బాధపడుతూ ఏడుస్తూ నా ముందర కూర్చుంటుంది. స్వామి చాలా ఘోరం స్వామి, దేవుడు లేడు స్వామి నిజంగా అని దేవుడిని తిడుతుంటుంది. ఎందుకు అంటే, నన్ను మోసం చేసిండు స్వామి, వాడు నా మనసును గాయం చేసిండు స్వామి, నా పుట్ట మీద కొట్టిండు స్వామి, అయినా కానీ చూడండి స్వామి వాడు ఎలా వెళ్తున్నాడో పైకి అంటే, నేను చెప్తా అమ్మా, నీకు పైకి వెళ్తున్నటువంటి నీ శత్రువు కనిపిస్తుండు, నాకు నాశనం అవ్వడానికి పైకి వెళ్తున్న శత్రువు కనిపిస్తుండు. ఫస్ట్ ఫ్లోర్ మించి పడితే దెబ్బలు తగులుతాయి, సెకండ్ ఫ్లోర్ మించి పడితే చెయ్యి ఇరుగుతుంది, థర్డ్ ఫ్లోర్ మించి పడితే కాలు ఇరుగుతుంది, 10వ ఫ్లోర్ మించి పడితే చస్తాడు. సో వాడు చావడానికి పైకి వెళ్తున్నాడు, నీకు అర్థం కాక నువ్వు ఏడుస్తున్నావు. సంతోషంగా ఉండు తల్లి, వాడు పైకి వెళ్ళి పైనుండి పడి చస్తాడు. సో ఎప్పుడే కానీ ఈ కలియుగంలో జగత్ సత్యం, కలియుగంలో కర్మ ఖచ్చితంగా వస్తుంది. అన్నిటికంటే ముఖ్యము, మీరు ఎక్కడన్నా కొట్టండి, పుట్ట మీద కొట్టకండి, మానసికంగా కొట్టకండి. సో ఈ రెండు కొట్టేవాడు చాలా డేంజరు. కర్మ రిటర్న్స్ అని ఈ మధ్యన బాగా నేను ఎందుకు అంటే జనాలు బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారంటే, మనం ఏది చేసినా సంచలనం కోసం ఎవడో ఒకడు ఏదో చేస్తాడు. నేను అనేది ఏదైనా, మనం ఏది చేసినా సంచలనం కోసం సోషల్ మీడియా ఏదో ఒకటి చేస్తుంది, ఏదో ఒక వీడియో తీసి పెడుతుంది, ఏదో ఒకటి చేస్తుంది. చేసే వరకు అందరు వేణుస్వాములే కారు కదా ధైర్యంగా తెగిడ్చి బట్టలు ఇప్పుకొని ఇట్లా కూర్చోవడానికి. సో మానసికంగా డిస్టర్బ్ అయ్యే జనాలు కూడా ఉంటారు. సో నాకు బాధ అనిపిస్తుంది. అంటే వాళ్ళకి మనం ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా ఏమంటారు, ఎక్కడనో దగ్గర బాధపడుతున్నారు వాళ్ళు. అరే లేదు స్వామి, ఎక్కడనో డిస్టర్బ్ అవుతున్నాం అంటే, నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నేను ఉదాహరణ, నేనున్నా, నన్ను టార్గెట్ చేసిర్రు, దెర్ ఈజ్ నో రీజన్ ఫర్ టార్గెటింగ్. ఏదో యోని పూజనో నగ్న పూజనో ఏదో, సరే జనరల్గా ఇన్ని కెమెరాలు ఇంత ఎక్విప్మెంట్ వచ్చిన తర్వాత నేను నిజమైన పూజలు చేస్తే కెమెరా తీసుకుపోయి ఈ పాటికి నేను చెర్రపల్లిలో చెంచల్గూడలో ఉంటుంటే అది పెద్ద విషయమే కాదు. అవును. సో అవన్నీ ఫాల్స్ అని తెలుసు. సో చివరికి నన్ను సపోర్ట్ చేయడానికి నా భార్య ఉంది, నా బిడ్డ ఉంది, కానీ అందరి ఇళ్ళల్లో ఇట్లుంటారా? ఉండరు. సో వాళ్ళు ఏం చేస్తారు, బాధ. ఇప్పుడు ఉదాహరణ మనకు తెలిసినటువంటి, ఇప్పుడు ఉదాహరణ యశ్ అనే హీరో ఉన్నాడు అంటే, నేను చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. యశ్ అనే హీరో KGF 1 తీసిండు, KGF 2 తీశారు. అంటే ఇక యశ్ అనేటోడు సత్యదానిక KGF తీస్తాడా? లేదుగా. వాడు ఏదో సినిమా తీయాలి కదా, మరి ఏడుంది సినిమా? లేదు. రైట్. అనే పాయింట్ ఏంటంటే, యశ్ అనేటోడు 100కి వెళ్ళిపోయాడు, 100 తర్వాత 101 లేదు. మళ్ళీ వాడు వస్తే మళ్ళీ 0కి రావాలి, లేదంటే 100 మీద ట్రావెల్ కావాలి. ఎక్కడైతాడు? నేను చెప్పే పాయింట్ అదే. మీకు యశ్ అనే గొప్ప వ్యక్తి తెలుసు, కానీ నాకు
నాశనం కాబోతున్న యశ్ తెలుసు. ఎందుకంటే యశ్కు ఆ గ్రేడ్ తర్వాత గ్రేడ్స్ లేవు, తర్వాత సబ్జెక్టులు లేవు. ఇక అప్పుడు ఇక యశ్ బతికున్నంత కాలము KGF 1 నుండి KGF 100 తీయాలి, అంతే కదా. అంతే కదా. సో నేననే వేరే సినిమాలు తీయాలి కదా, వేరే సినిమా తీస్తే రిజల్ట్ ఎట్టుంటుందో తెలియదు కదా. రైట్. అది నా అంచనా, దాన్ని జాతకం అంట నేను అనేది. అది మీకు అందరు ఫ్యాన్స్కు యశ్ సూపర్ స్టార్, నాకు అట్లాగా నాకు యశ్ పరిస్థితి ఏంటబ్బా పాపము నేను ఆలోచిస్తా. మీకు బాహుబలి తీసిన ప్రభాస్ తెలుసు, నాకు రాజాసార్ తీసిన ప్రభాస్ తెలుసు. సో ప్రతిదీ నా అన్వేషణ ఎట్లుంటుంది అంటే, మీరు హైట్స్ చూస్తున్నారు, నేను లో చూస్తున్నా, తర్వాత ఏంది అనేది ఆలోచిస్తున్నా. అంటే వేణుస్వామి గారిని అర్థం చేసుకోవడం కష్టమే కొంచెం. అంటే నా జాతకపరమైన ప్రిడిక్షన్ ఇదంతా. నేను మనిషిని మనిషిలాగా చూడను, నాకు ఎప్పుడు నెత్తిలో గ్రహాలే కనిపిస్తాయి. నేను ఒకటే ప్రశ్న అడుగుతా, మొత్తం మ్యాచ్ ఆడినటువంటి విరాట్ కోహ్లీ, లేకపోతే ఎల్లిగాడు, మల్లిగాడు, సంజీవ్ శాంసన్ అందరు ఎటో పోతారు, లాస్ట్ బాల్ కు 4 కొట్టిన అక్షర్ పటేల్ 3 ఏళ్ళు ఉంటాడు టీమ్ లో. అంతే, కరెక్టే. మరి దాన్ని జాతకం కాకుండా ఏమంటారు? కరెక్టే. నేను ఒక్కటే ప్రశ్న అడుగుతా, మీరు కష్టపడితే అని ఇందాక ఒక మాట మాట్లాడిరు, 102 పరుగులు కొట్టినోడు 4 పరుగులు కొట్టినోడు సేమ్ ఎట్లయితాడు? అప్పుడు ఏ లాజిక్ లో మీరు కష్టపడి అన్నారు? ఎదుటి వాళ్ళని ఎదుర్కొనే సత్తా. ఎదుర్కొనేది ఏముంది, వీడు కొట్టిందే 4 రన్లు. ఇప్పుడు 200 మూమెంట్ బట్టి, అది చివరి మూమెంట్ కాబట్టి కొట్టాడు వాడు, వాడు గెలవగలిగాడు. నేను అదే చెప్తున్నా. అంటే ఇక్కడ కష్టపడ్డోడు ఒకడు, క్రెడిట్ వచ్చింది ఒకడికి. అంటే నేను దాన్నే రాహు ఉచ్చ అని చెప్తున్నా. ఎవడికైతే రాహు ఉచ్చ ఉంటుందో వాడికి, ఇప్పుడు అసలు భారతదేశం జట్టులో స్థానం సంపాదించడానికి నానాంగా కష్టపడితే, ఆఫ్టర్ ఆల్ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఇలా లాస్ట్ బాల్ కు 4 కొట్టిన అక్షర్ పటేల్ కు 3 ఏళ్ళు 4 ఏళ్ళ నుండి, నాకు తెలిసి 5 ఏళ్ళ నుండి టీం ఉన్నాడు. అంటే ఒక 4-5 ఏళ్ళు కాపాడింది. అది నేను జాతకం అంటా. నేను అందుకనే జాతకాన్ని నమ్ముతా, మనుషులను నమ్మను, మంచి చెడలు నమ్మను. మీ కారాగార దోషం ఉందా, నువ్వు తప్పు చేసినా చేయకున్నా జైలుకు పోతావు, నువ్వు సంపాదించిన సంపాదన మంచిదా చెడ్డదా అనవసరము, నీ మీద ఈడీ రైడ్ అవుతుంది, నువ్వు సంపాదించిన సొమ్ము మంచిదా కాదా అనవసరం ఐటీ రైడ్ అవుతుంది, నువ్వు వ్యాపారం ఎట్లా చేస్తున్నావు అనేది పక్కన పెట్టి, నీ జాతకంలో శుక్రుడు నీచంలో ఉంటే కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి మీద పడతారు, జిఎస్టీ మీద సెంట్రల్ జిఎస్టీ వాడు వచ్చి అరెస్ట్ చేస్తాడు. సో ఇవి నేను జాతకాలని బేస్ చేసుకొని మాట్లాడతా. నేను శుద్ధపూసను, నా లెక్క మంచిగా ఎవరు సంపాదించలేదు, నేను చాలా పద్ధతిగా ఉంటా, అనవసరము. నీ మీద ఎవరైనా కంప్లైంట్ ఇస్తే నువ్వు ఒక చిన్న లాజిక్లో దొరికినా తీసుకుపోయి లోపల పడేస్తారు. సో నేను అందుకని ఇవన్నీ కూడా ఈ రకంగా మాట్లాడుతున్నా. కలియుగంలో కష్టం అనేది పనిచేయదు. కష్టంతో బతకాలి అంటే డ్రైనేజీ క్లీన్ చేసేవాడికి మంత్లీ 2 కోట్ల రూపాయల జీతం ఇవ్వాలి మనము. ఎందుకంటే మన కక్కూసును క్లీన్ చేస్తున్నాడు వాడు. మనం మన తల్లిదండ్రులకు డైపర్లు మార్చాలంటే కూడా వాసన చూసి దూరంగా పోతాం, పని మనుషులను పెట్టుకుంటాము. అట్లాంటిది వాడు డ్రైనేజీల దిగి పని చేస్తున్నందుకు వాడికి రిచెస్ట్ ప్రధానమంత్రి కంటే ఎక్కువ డబ్బు ఇవ్వాలి, మంత్లీ 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. మరి మనం అట్లా ఇస్తున్నామా? లేదు. సో ఇది ఇక్కడ కలియుగంలో మైండ్తో పనిచేసేవాడికి డబ్బులు వస్తాయి, స్మార్ట్గా పనిచేసేవాడికి డబ్బులు వస్తాయి, సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే స్మార్ట్గా పనిచేసే IIIT సంపాదించిన వాడికి డబ్బులు వస్తాయి, IIT నుండి వచ్చిన వాడికి డబ్బులు వస్తాయి. మనకు రాజ్యాంగము భారతదేశం అందరికీ ఒకటే లా పుస్తకం చేతికిస్తుంది. మరి ఒక లాయరు, అడ్వకేట్, సుప్రీంకోర్టు అడ్వకేట్ గంటకు 25 లక్షలు ఎందుకు తీసుకుంటుండు? అంత దూరం ఎందుకు పోతున్నావు? మన ఓన్లీ తెలుగు రాష్ట్రాలలో 35 శాటిలైట్ ఛానల్ ఉన్నాయి. ఒక శాటిలైట్ ఛానల్ సాయంత్రం 7:30కు అరగంట స్లాట్కు 5 లక్షల రూపాయలు ఎందుకు తీసుకుంటుంది? ఇంకొక భక్తి ఛానల్ 5,000 ఎందుకు తీసుకుంటుంది? అంటే వాళ్ళ స్థాయికి రావడానికి పడ్డ కష్టం ఉంటది కదా, వాళ్ళు మానసికంగా ఆ పిఆర్ను పెంచుకోవడానికి కష్టం ఉంటది కదా. సో ఆ కష్టము రిస్క్ తీసుకుంటే, నువ్వు ఛాన్స్ తీసుకుంటే, రిస్క్ తీసుకుంటే ఆ లెవెల్కి ఎదుగుతావు. ఇంట్లో కూర్చున్న వేణుస్వామి ఒకవేళ ఇంట్లో కూర్చొని జాతకాలు చెప్పుకుంటే ఇన్ని కష్టాలు, ఇంత సంచలనం ఉండదు. ఇన్ని దెబ్బలు తిన్నాడు కాబట్టే, ఇంత దొబ్బించుకుండు కాబట్టే వేణుస్వామి, ఇన్ని ఛానల్స్ కూడా మీ దగ్గరికి రావు. ఇంత దొబ్బించుకున్నాం కాబట్టే ఈ స్థాయికి వేణుస్వామి వచ్చిండు కాబట్టి. కానీ వేణుస్వామి గారు, అందరూ వేణుస్వామి గారు ఓన్లీ నెగిటివ్ మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు, పాజిటివ్ అంశాల మీద ఎందుకు వెళ్ళరు? చాలా మంది ఉన్నారు చెప్పడానికి, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, చాలా మంది ఉన్నారు చెప్పడానికి. నేను అనేది నేను మోటివేషన్ స్పీకర్ని కాదు. కరెక్ట్. నేను అనే పాయింట్ ఏంటంటే, సమాజము ఆల్రెడీ చాలా మంది జ్యోతిష్కులు ఏలినాటి శనిని కూడా పండగ వాతావరణంగా చెప్పగలిగిన జ్యోతిష్యులు ఉన్నారు. అవును. రవికేతువుల కాంబినేషన్ కూడా నీ జీవితంలో నీకు గుండెకు ప్రాబ్లం లేదని చెప్పగలిగిన జ్యోతిష్యులు ఉన్నారు. రవి కేతువు కలిసి ఉంటే ఆ కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. రవి కుజా కేతువు కలిస్తే STD వస్తుంది, అంటే సెక్స్ డిసీజ్ వస్తుంది. కుజా కేతువులు కలిసి ఉంటే స్పైనల్ కార్డు L3 L4 L5 ప్రాబ్లం వస్తుంది.
ఓకే, చంద్రుడు నీచంలో ఉంటే కోమాతోని పోయే అవకాశం ఉంటుంది, శుక్రుడు వ్యయంలో ఉంటే ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది. సో ఇవన్నీ వేణుస్వామి చెప్తాడు. వేరే వాళ్ళు ఎలాగో మంచి చెప్పడానికి ఉన్నారు కదా. రెండవసారి ఏలినాటి శనిలో ఖచ్చితంగా మగవాడైతే తల్లి తండ్రిలో ఒకళ్ళు చనిపోతారు. ఇది గన్ షాటు. ఇది ఎవరిని అడిగినా చెప్తారు. ఏ శాస్త్రంలో కూడా ఉంది, అన్ని శాస్త్రాలలో రాసి ఉంది. కానీ ఏ ఒక్క జ్యోతిష్కుడు కూడా శని చాలా బాగా చేస్తాడు, ఏడ చేస్తాడు, ఆయనకి ఇచ్చిన పనే తోలు తీయమని చెప్పి మీరు ఇలా మాట్లాడితేనే అందరూ విమర్శించేది, మమ్మల్ని ఎందుకు తప్పు పడతాడు ఆయన అని నేను అంటున్నారు. అనే వాళ్ళు ఉన్నారు కదా మంచి చెప్పడానికి, నాకెందుకు? ఉమ్. నేను అనే పాయింట్ ఏంటంటే మంచి చెప్పడానికి జనాలు ఉన్నప్పుడు నాకు అవసరం లేదు. వాళ్ళు ఉన్నారు మోటివేషన్ స్పీకర్లు, నాకు అనవసరము. Yes. నేను అనే పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు, మీ ఊరు ఎక్కడ? నాది విజయవాడ. మీ విజయవాడ. మీరు కారులో పోతున్నారు, మీకు డ్రైవర్ ఉన్నాడు. సూర్యాపేట దగ్గరికి పోయిన తర్వాత వాడు తొక్కుడు తొక్కిండు అనుకో డ్రైవరు, ఏం చెప్తారు వాడికి? ఒరే వద్దురా మెలిగేయాలరా అని చెప్తాం. భయపెట్టడమా జాగ్రత్త చెప్పడమా? జాగ్రత్త చెప్పడం. ఇది కూడా కదే. తొక్కు బిడ్డ తొక్కు అనను. అన్నారు అనలేరు కదా. అనరు. వాళ్ళు దొక్కుమంటారు, నేను వద్దంటున్నా. రైట్, అర్థమైందా? అర్థమైంది. నేను అనే చూసే వాళ్ళకి అర్థం అవ్వాలి మీరు ఆ మాట, మీ అది నేను సీట్లో అనేది. కూర్చున్నప్పుడు మీకు వణుకుడు స్టార్ట్ అవుతుంది. అవును. ఎందుకంటే వాడు తొక్కుతున్నప్పుడు, ఎదురుగా ఇసుక లారీలు వస్తున్నప్పుడు, ఉమ్. బస్సోడు రాంగ్ కట్లు పోతున్నప్పుడు, సడన్ గా డివైడర్ లేని ప్లేస్ లో సడన్ గా ట్రాక్టర్ అడ్డం వచ్చినప్పుడు మీకు చుక్కలు కనిపిస్తాయి. కనిపించి లైట్ గా చెమటలు కారుతుంటాయి, ఇక్కడ నుండి సర్ర చెమటలు కారుతుంటాయి. అప్పుడు డ్రైవర్ గాంధీకి చూసి జాగ్రత్త బిడ్డ అంటారు. అంటారు. నేను ప్రతి ఒక్క మనిషిని అలాగే చూస్తున్నా. రైట్. సో వాళ్ళకు జరగబోయే నష్టాన్ని చూస్తున్నా. Good. నేను ఇందాక చెప్పినట్టు ఏష్ లాంటి వాడిని నష్టాన్ని చూస్తున్నప్పుడు Hmm. ప్రతి మనిషి జీవితంలో జరగబోయే నష్టాన్ని చూస్తున్నా. సక్సెస్ ఉంటే సక్సెస్ చెప్తా, నష్టం ఉంటే నష్టం చెప్తా. అడక తినేవాడు కింగ్ అవుతాడని చెప్తా, కింగును అడక తింటామని చెప్తా. Right. ఎందుకంటే నాకు అక్కడ జాతకాలు కనిపిస్తాయి. సో నేనేం చెప్తా, మీరు జాగ్రత్తగా ఉండండి, కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అంటే కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. అప్పుడు నేనేం చెప్తా, భయపెట్టా. కార్డియాక్ అరెస్ట్ అవుతుంది కాబట్టి నీ జాతకంలో నీ ఏజ్ ఎంతరా నాయన? ఓకే, నీ జాతకంలో నీకు ఇప్పుడు ప్రజెంట్ కేతు మహారదశ నడుస్తుంది, 30 సంవత్సరాలు. నీకు రవి కుజ కేతువులు కలిసి ఉన్నారు. నువ్వు కార్డియాక్ అరెస్ట్ అయ్యి చచ్చిపోతావు కాబట్టి నీకు ఒక పని చేసుకో, 12,500 రూపాయలు పెట్టి కరోనరీ సిటీ యాంజియోగ్రామ్ అని కొత్తగా వచ్చింది బిడ్డ, చేయించుకో. పొక్కలేయరు, ఏమయ్యారు, జస్ట్ సిటీ స్కాన్లకు పంపించి బయటికి తీస్తారు. 3 నిమిషాలలో క్లేజ్ అయిపోతుంది. నువ్వు ఎన్ని రోజులు బతుకుతావో చెప్తుంది, నీకు ఎన్ని రోజులకు కూడా ఈ రోగం వస్తుందో, హార్ట్ రోగం వస్తుందో చెప్తుంది. చేయించుకోరా అని చెప్తా వ్యక్తిగతంగా. సో అది నేను మంచి చేసినట్టు. సో ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటివి వ్యక్తిగతంగా నాకు రిలేషన్ ఉంది కాబట్టి ఇంతమంది నన్ను ఫాలో అవుతున్నారు. సో ఎన్ని చండాలమైనటువంటి ప్రాపగండాలు జరిగినా నా దగ్గరికి జనాలు రావడానికి వ్యక్తిగతమైనటువంటి రిలేషన్షిప్ నాకు చాలా అధికంగా ఉంది. గ్రహాల స్థితిగతులు అనేవి మానవ జీవిత గమనాన్ని మారుస్తాయని మీరు చెప్తారు. ఎస్, వాడి ఆరోగ్యాన్ని కూడా సూచిస్తాయని Yes. మీరు చెప్తున్నారు. ఎస్. ఇప్పుడు శుక్రుడు కేతువు కలిసి ఉన్నాడు, ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది. నేను అందుకని ఏం చెప్తా, ప్రోస్టేట్ క్యాన్సర్ 60 ఏళ్ళకి వస్తుంది, కానీ దాని లీడ్స్ 40 ఏళ్ళకే ఉంటాయి. సో జనరల్గా మనకు అల్ట్రాసౌండ్ చేసేటప్పుడు వాడు ఏమంటాడు, రేడియాలజిస్ట్ ఏమంటాడు అంటే, అల్ట్రాసౌండ్ చేసిన తర్వాత సార్ యూరిన్ పోయించినాక కూడా మళ్ళీసారి తీస్తా సార్ అంటాడు. ఎందుకు అంటే యూరిన్ పోయించిన తర్వాత, అంటే మనకు అల్ట్రాసౌండ్ తీసినాక మళ్ళీ యూరిన్ పాస్ చేసి వచ్చినాక మళ్ళీ తీస్తాడు. ఎందుకంటే ఏమైనా ప్రోస్టేట్లో ఇంకేమైనా యూరిన్ మిగిలిపోయిందా, అంటే కిడ్నీస్లో మిగిలిపోయిందా, అంటే ప్రోస్టేట్ ఆపుతుందా ప్రెషర్ మీద అనేది చెక్ చేస్తాడు. దీన్ని నేను జాతకపరంగా విశ్లేషిస్తాను. మొదలే చెప్తాను నేను, ప్రోస్టేట్ ప్రాబ్లం వస్తుంది అంటే శుక్రుడు కేతువు కలిసి ఉంటే, వ్యయంలో శుక్రుడున్న, 6వ ఇంట శుక్రుడున్న ప్రోస్టేట్ ప్రాబ్లం వస్తుంది. సో దీన్ని మొదలే డిసైడ్ చేస్తాను నేను. డిసైడ్ చేసి వానికి ఏం చెప్తా అంటే, ఓకే నీకు జాగ్రత్తలు చెప్తా, వ్యక్తిగతంగా జాగ్రత్తలు చెప్పి నేను ఏం చేస్తున్నా, హాస్పిటల్ పంపిస్తున్నా, టెస్ట్లు చేపిస్తున్నా. దానివల్ల ఏమవుతుంది, 10 ఏళ్ళు బతుకుతాడు. ఉదాహరణ రవి కేతువులు కలిసి ఉన్నారు, రవి శనులు కలిసి ఉన్నారు, 6వ ఇంట్లో అమ్మాయికి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. సో నేను ఏం అడుగుతా జాతకం చెప్పేటప్పుడు, 40 ఏళ్ళ అమ్మ ఎక్కడైనా లంప్స్ ఉన్నాయా? లంప్స్ అంటే గడ్డలు, అండర్ ఆర్మ్స్లో కానీ బ్రెస్ట్లో కానీ గడ్డలు ఉంటే మెమోగ్రామ్ చేయించుకో తల్లి అని చెప్తా. ఎందుకు అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఒకవేళ క్యాన్సర్ వచ్చినా బ్రతకడానికి దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ఛాన్సెస్. రైట్. సో అట్లనే బుధుడు కేతువు కలిసి ఉంటే థైరాయిడ్ క్యాన్సర్ వస్తుంది. సో కొన్ని జాతకాలు విశ్లేషించి నేను ఏం చేస్తా అంటే, ఇది భయపెట్టడం కాదు, ఇది కాపాడడము. ఇది ఎవరికి తెలుస్తుంది? వ్యక్తిగతంగా నా దగ్గరికి వచ్చేవాడికి తెలుస్తుంది. టీవీలో నా మాటలు వినేవాడికి తెలియదు. టీవీలో నా మాటలు వినేవాడు ఏమనుకుంటాడు అంటే, వేణుస్వామి భయపెడుతున్నాడు అనుకుంటాడు. వేణుస్వామి ఏం చెప్తాడు, 2వసారి ఏలినాటి శని వచ్చినప్పుడు మీ తల్లిదండ్రుల్లో ఒకళ్ళు చనిపోతారు కాబట్టి వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేయండి అని వేణుస్వామి చెప్తున్నాడు. 2వసారి ఏలినాటి శని ఇప్పుడు ఎవరికి వచ్చింది అంటే, 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న మేషరాశి మీనరాశి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు 2వసారి ఏలినాటి శని వచ్చింది. అంటే 2వసారి ఏలినాటి శనిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రుల్లో ఒకళ్ళు చనిపోతారు అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ధైర్యంగా చెప్తున్నా. ఎందుకు అంటే మీరు కాపాడుకుంటారని చెప్తున్నా.
మీరు కాపాడుకోకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. సో మీరు కాపాడుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నా అంతే. అట్లనే ప్రతి ఒక్కటి అష్టమ శని ఉంది. అష్టమ శని అంటే ముళ్ళు దిగితే ఎట్లుంటుందో తుమ్మ ముళ్ళు దిగితే అష్టమ శని అట్లుంటుంది. ఇప్పుడు సింహ రాశికి అష్టమ శని ఉంది. మీడియా కూడా అష్టమ శనిలో ఉంది. ఎందుకంటే మీ అనేటువంటి లెటర్ మకా నక్షత్రం సింహరాశి కాబట్టి నేను మీడియా అధిపతులకు ఈ సంవత్సరం సమస్యలు ఉంటాయి. మీడియాలో పనిచేసే సీఈఓలకు సమస్యలు ఉంటాయి. అలాగే జర్నలిస్టులకు సమస్యలు ఉంటాయి. స్వయం ప్రకటిత జర్నలిస్టులకు కూడా సమస్యలు ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ సంవత్సరంలో ఒక యూట్యూబ్ ఛానల్ ఓనరు, ఒక అమ్మాయి ఇద్దరు జైలుకు పోయిండ్రు. ఇద్దరు ఆడవాళ్లే. ఐడియా ఉండుంటుంది మీకు. సో అట్లనే ఈ సంవత్సరము నిన్నకమన్నా పెను సంచలనాలు నమోదవుతున్నాయి టీవీ ఛానళ్ళకు సంబంధించి. సో నేను చెప్తా, అందరూ నేను అనేది ఏంటంటే మీరు తోపులు అనుకుంటారు. నేను ఎవరిని తోపు అనుకోను. మీకు అడ్మినిస్ట్రేషన్ చేసే సీఎం కనిపిస్తాడు. నాకు మీరు తోప? నేను కాదు, తోపు కాదు మీరు. ఎవ్వరికి తోపు కాదు. నేను రెమెడీలు చేసుకుంటా కాబట్టి నాకు నేను కానీ ఒకటి నేను సేపు మాట్లాడుతున్నా మీతో, మీరు జాతకంతో పాటుగా మెడికల్కి సంబంధించింది కూడా మీరు ఎలా దాన్ని కనుక్కోగలుగుతున్నారు? మీరు ఇది రెమెడీ ఇవ్వాలని ఎట్లా ఎలా చెప్పగలరు? కనుక్కోగలుగుతున్నాం అంటే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ఎక్స్పీరియన్స్ దా వచ్చిందా? నేర్చుకున్నదా? నేను ఏం చేస్తా అంటే, ఇప్పుడు నా కెమెరా మీద నాలెడ్జ్ కావాలి అంటే నా ఎంబడి ఎవరైనా కెమెరామెన్ వస్తే ఆ కెమెరామెన్ పట్టుకొని నేను ట్రావెల్ చేసిన గంట సేపు ఆ డిస్కషన్ చేస్తాను. ఆ కెమెరా గురించి డిస్కస్ చేస్తాను. నాకు ఎవరైనా కార్డియాక్ డాక్టర్ వచ్చిండు నా దగ్గరికి జాతకానికి, ఆయనతోని జాతకం చెప్పిన తర్వాత సార్ నాకు 15 నిమిషాలు ఇవ్వాలి మీ టైం అంట అని 15 నిమిషాలు కార్డియాక్ గురించి మాట్లాడతాను. అంటే ఈ గుండె ఏంది, గుండె ఏం ప్రాబ్లం ఉంటుంది, కార్డియాక్ అరెస్ట్లు ఎందుకు వస్తాయి, కార్డియాక్ అరెస్ట్లు వచ్చినప్పుడు మనం ఎట్లా రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇవన్నిటిని అంచనా వేస్తా. కిడ్నీ ప్రాబ్లం ఏంది, ఒక యూరాలజిస్ట్ మాట్లాడి కిడ్నీ ప్రాబ్లం ఏంది కనుక్కుంటా. అట్లనే ఇప్పుడు నేను ఎక్కువ స్టడీ చేసేది యాంగ్జైటీ డిజార్డర్ మీద స్టడీ చేస్తున్నా. యాంగ్జైటీ డిజార్డర్ ప్రజెంట్ ఇప్పుడు మనకు రేపు ఈ సంవత్సరం పరాభవన సంవత్సరంకు రాబోతున్నది యాంగ్జైటీ డిజార్డర్. ఎందుకంటే గురువు కమాండ్ చేస్తా ఉన్నాడు, కేతు కమాండరు, గురువు రాజు ఉన్నాడు ఈ సంవత్సరం. సో ఈ సంవత్సరం యాంగ్జైటీ డిజార్డర్లు ఎక్కువగా ఉన్నాయి. మరీ అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 1 మంత్లో హైదరాబాద్లో సూసైడ్ చేసుకున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. గ్రూప్, అది కూడా గ్రూప్ సూసైడ్. నేను మాట్లాడేది రైలు పట్టాల మీద చెర్లపల్లిలో 3 చనిపోయారు, ప్లస్ మొన్న అంబార్పేటలో 3 చనిపోయారు. నేను అనేది ఏంటంటే దీనికి కారణం ఏంటి అంటే యాంగ్జైటీ డిజార్డర్. గురువు నీచంలో ఉన్నాడు. యాక్చువల్గా ఇది మానసికమైన సమస్య కాదు, ఇట్ ఈస్ జస్ట్ ఏ యాంగ్జైటీ డిజార్డర్. సో మీరు నమ్మరు, నేను పిల్లలకి ఏం చెప్తా అంటే, మగపిల్లలకు ఫస్ట్ వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, నా దగ్గరికి రాగానే నీకు యాంగ్జైటీ ఉందా అంటే ఫస్ట్ చెప్పేది ఏంటంటే జీన్స్ ప్యాంట్ తీసేయని చెప్తాను. ఎందుకంటే జీన్స్ ప్యాంట్ వేసి వాడు బెల్ట్ పెడతాడు. అవును, బెల్ట్ పెట్టి టైట్గా, ఎందుకంటే మన బుర్ర కనిపించకుండా వాడు విష ప్రయత్నం చేసి టమ్మి లోపలికి పెడతానికి పెట్టే వరకు అది ఏమవుతుంది అంటే కిందికి గ్యాస్ పోకుండా పైకి గ్యాస్ పోకుండా పొట్ట మీద పడుతుంది ఎఫెక్ట్. రెండోది, మరి కార్లో కూర్చొని డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పొట్ట పైకి కిందికి ఊగుతుంటుంది కార్లో. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ గ్యాస్ పైనుండి వచ్చే గ్యాస్ కింది నుండి పోవాల్సిన గ్యాస్ పోకుండా రెండు ఇట్లా కొట్టుకోవడానికి చోకింగ్ అంటారు. దీనివల్ల యాంగ్జైటీ వస్తుంది. ఓకే, యాంగ్జైటీ రావడానికి గ్యాస్ ప్రాబ్లం, బ్యాక్ పెయిన్ రావడానికి యాంగ్జైటీ కారణం. సో ఇది లీడ్ అయితే స్లీప్ యాప్నియా కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇది లీడ్ కావద్దు, ఇది లీడ్ అయినప్పుడు స్లీప్ యాప్నియా కింద కన్వర్ట్ అవుతుంది. అట్లనే మసాజులు చేసుకునే వాళ్ళు చాలామంది మసాజ్ చేయించుకునే షోకు ఉంటుంది చాలామందికి. వాడు మసాజ్ చేసినప్పుడు పొట్ట మీద చేసి రుద్దుతూ ఉంటాడు. ఆ ఒత్తినప్పుడు కొన్ని పార్ట్స్ ఒత్తడం వల్ల కడుపుకు గ్యాస్ ఫామ్ అవుతుంది. సో కొన్ని తప్పులు జరుగుతాయి. సో అందుకని ఏం చెప్తా అంటే, మీరు యాంగ్జైటీ వచ్చింది అంటే పోవాల్సింది సైకియాట్రిస్ట్ దగ్గరికి కాదు, న్యూరోఫిజిషియన్ దగ్గరికి. ఎందుకంటే యాంగ్జైటీ అనే దానికి కారణం న్యూరో ప్రాబ్లం, నరాల ప్రాబ్లం. మనం ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల మనం జనరల్గా సైకియాట్రిక్ ప్రాబ్లం, మానసికమైన ఇబ్బంది అనేది మైండ్కు సంబంధించింది. యాంగ్జైటీ అనేది పొట్టకు సంబంధించింది. చాలా మందికి తెలియదు, రివర్స్లో ఉంటుంది. ఎందుకంటే పొట్టలో గ్యాస్ ఫామ్ అయినప్పుడు రివర్స్లో సంకేతాలు అందుతాయి మెదడుకు. అందినప్పుడు ఏమవుతుంది అంటే మనం యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది. చాలా మంది IBS అంటారు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. అంటే ఏంటి అంటే మనం టెన్షన్ పడంగానే యూరిన్ కానీ మోషన్ కానీ పోతారు చాలా మంది. దానికి కారణం ఇదే. ఎప్పుడైతే మనం భయపడడం స్టార్ట్ అవుతుందో ఇమ్మీడియట్గా మనకు యూరిన్ వస్తుంది, లేకుంటే మోషన్ వస్తుంది. సో ఆ భయపడడాన్ని తగ్గించుకోవాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది మైదాపిండి అవాయిడ్ చేయాలి, ఆలుగడ్డ అవాయిడ్ చేయాలి, వంకాయ అవాయిడ్ చేయాలి. ప్లస్ అన్నిటికంటే ముఖ్యము ఇంట్లో లుంగి కట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. షార్ట్ల మీద తిరగొద్దు, టైట్ జీన్స్ ప్యాంట్లు వేసుకోవద్దు. సో పొట్ట టైట్గా పెడితే కంఫర్టబుల్గా పడుకోవాలి, సైడ్కు పడుకోవాలి. వెల్లకిలా పడుకుంటే బ్రీతింగ్ ఆగిపోతుంది. ఎందుకంటే మనకు యాంగ్జైటీ వల్ల రాత్రిపూట నిద్రలో బ్రీతింగ్ ఆగిపోతుంది. డాక్టర్ చూయించుకోవాలి. సో ఇన్ని వ్యవహారాలు ఉంటాయి. ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిందో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది డిప్రెషన్. మన ఇంట్లో మనల్ని పట్టించుకునేవాడు ఉండడు. ఎందుకంటే ప్రతి ఇంట్లో ప్రతి మనిషికి స్ట్రెస్ ఉంది, సంపాదించాలి అనేటువంటి కసి ఉంది. పక్కింటి వాడు ఇన్నోవా కొంటే మనం BMW కొనాలి అనే కోరికలు ఉన్నాయి. సో ఇంత భయంకరమైన సిచ్యువేషన్లో భార్యాభర్తకు, భర్త భార్యకు సపోర్ట్ చేసే పరిస్థితుల్లో లేని మనకు ఎవడో ఒకడు మన ఇంట్లో మనకు సపోర్ట్ చేసేవాడు లేడు. అలాంటి సందర్భాల్లో మీరు నమ్ముకోవాల్సింది మీ ఇష్ట దైవాన్ని.
వెంకటేశ్వర స్వామి నచ్చితే వెంకటేశ్వర స్వామి, చేరుకొచ్చారు శివుడు అక్కడికి. నచ్చితే శివుడి నమ్ముకో. ఏంది అంటే అయ్యా నాకు కష్టాలు ఉన్నాయి, నన్ను కాపాడు నాయన, నన్ను వాడు నా శత్రువు మా హెచ్ఆర్ గాడు నన్ను తొక్కి నారదీస్తుండయ్యా, నన్ను ఉద్యోగం పీడకొడదాం అనుకుంటుండయ్యా అని మొక్కుకోవాలి. నా ఓనర్ గాడు నన్ను టార్చర్ పెడుతుండు అనాలి. మనం ఎవరికి చెప్పుకుంటామంటే దేవుళ్ళకి దేవుడికే చెప్పుకోవాలి. చెప్పుకుంటాం. దేవునికి ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే అమెరికా లాంటి దేశాలలో ఏ సమస్య వచ్చినా ఫస్ట్ పోయేది కౌన్సిలర్ దగ్గరికి పోతారు, అంటే కౌన్సిలింగ్ ఇచ్చే వ్యక్తి దగ్గరికి పోతారు. భారతదేశంలో జ్యోతిష్కుడి దగ్గరకో దేవుని దగ్గరకో పోతారు. అంతే. సో అందుకనే నీకు లోకల్ దేవుడు అయితే లోకల్ దేవుడు, నువ్వు ఆంజనేయ స్వామి అయితే ఆంజనేయ స్వామి దగ్గరికి పోయి నాకు ఈ కష్టాలు ఏందయ్యా, నన్ను కాపాడయ్యా, ఏమొద్దు నాకు ధైర్యం ఇయ్యయ్యా, వీళ్ళని ఎదుర్కోవడానికి నాకు ధైర్యం ఈ స్వామి. అగో వాడు నన్ను కొట్టడానికి ట్రై చేస్తుండు, వీడు మానసికంగా ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తుండు. సో నువ్వు దేవుడి దగ్గర నుండి తీసుకోవాల్సింది కోట్లు మనకు లక్షలు వద్దు, ఓన్లీ దేవుడి దగ్గర నుండి ధైర్యాన్ని తీసుకో, ఏమొద్దు నీకు. సో దైవబలం ఉంటే ఏదైనా జయించొచ్చు. సాధ్యమే. ఏదైనా అదొక్కటే క్రికెట్ స్టేడియం లా ఎందుకు పైకి చూస్తాడు? పైన అంతా అయిన తర్వాత పైకి చూసి ఇట్లా కూర్చున్నాడా? కోచ్ సీట్ వేసుకొని కూర్చుండా? కాదు కదా. ఎందుకు చూస్తాడు అంటే అరే దేవుడు ఇచ్చిండు ఈ లైఫ్, నేను కొట్టిన సెంచరీ దేవుడు ఇచ్చిండు, నేను కొట్టిన ఈ హాఫ్ సెంచరీ దేవుడు ఇచ్చిండు, దేవుని చూస్తుండు. అది నమ్మకం అంటే. సో భగవంతుడి మీద ఉండే నమ్మకము అది వేరే ఉంటుంది, ఆ నమ్మకమే వేరుంటుంది. నా వెనకాల దేవుడు ఉన్నాడు అంటే మనం ఆడుకునే విధానం వేరే ఉంటుంది. సో నేను ఎప్పుడు భగవంతునే నమ్ముకుంటా. నన్ను ఎవడన్నా వచ్చి నన్ను విమర్శించినా, నన్ను టార్గెట్ చేసినా, నేను అవతలని టార్గెట్ చేయడం చాయదాయినంత పని. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంతే. అలా చెప్పండి. ఎగ్జాంపుల్ అంటున్నారు కాబట్టి. ఓన్లీ కామాఖ్య. నిజంగా వేణుస్వామి గారు ఓన్లీ కామాఖ్య, అంత క్రూరుడా? ఓన్లీ కామాఖ్య. నేను అనేది చెప్తున్నా, ధైర్యం చెప్తున్నా, నా ధైర్యం గురించి మాట్లాడుతున్నా. అందరిలాగా అట్లాంటి పని నేను చెయ్యను. నేను లీగల్గా పోయి గాగార్డర్లు తెచ్చుకోను, నా గురించి సోషల్ మీడియాలో వేస్తుండే నేను గాగార్డర్లు తెచ్చుకోను, లేకపోతే నాకు పక్కనే ఉంది నాంపల్లిలో కోర్టు, నేను గాగార్డర్లు తెచ్చుకోను, ఏం చేయలేదు, ఎవరిని ఏమనలా. ఓన్లీ కామాఖ్య, ఓన్లీ బగాలముఖి, ఓన్లీ వెంకటేశ్వర స్వామి, ఈ ముగ్గురిని నమ్ముకున్నా. పరాభవ నామ సంవత్సరంలో వేణుస్వామి గారితో చేస్తున్న ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. వేణుస్వామి గారు అంటే ప్రపంచానికి తెలిసిన వేణుస్వామి గారు వేరు, ఈరోజు నా ఎదురుగుండా కనిపిస్తున్న వేణుస్వామి గారు వేరండి. ఇప్పటి వరకు చూసిన ప్రేక్షకులకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఓన్లీ జాతకం అని అనుకున్నాం, జాతకం కాదు. జాతకంతో పాటుగా మెడికల్తో పాటుగా సామాన్య ప్రజానికం ఏ రకంగా అర్థం చేసుకోగలడు, నన్ను అర్థం చేసుకోవాలంటే ఏ రకంగా ఆలోచించాలి, ఇప్పుడు అన్న యాంగిల్లో మీరు చెప్పారు. సూపర్ స్టార్ హీరో, మీకు తెలిసిన సూపర్ స్టార్ హీరో 100 కోట్లు తీసుకుంటాడు, సినిమా సక్సెస్ అవుతుంది. కానీ నాకు తెలిసిన సూపర్ స్టార్ హీరో సినిమా ఫెయిల్ అయితే 6 నెలలు ఇంట్లో నుండి రాడు. ఫర్ ఎగ్జాంపుల్ పేర్లు వద్దు. సో నేను అలాంటి హీరోని చూస్తా, ఆ హీరోకు నేను కౌన్సిలింగ్ ఇస్తా, డబ్బులు తీసుకొని మరీ ఇస్తా, ఉత్తగియ డబ్బులు తీసుకొని మరీ ఇస్తా, ఫీజు తీసుకొని మరీ ఇస్తా, కౌన్సిలింగ్ రెడీ. నేను ఇస్తున్నా కదా. నేను అదే నాకు తెలిసిన వాళ్ళు నేను చెప్పను. నేను అనే పాయింట్ ఏంటంటే నేను పేర్లు చెప్పట్లా. నేను అనే పాయింట్ ఏంటంటే నేను అసలు ఎవరి పేర్లు చెప్తలేను. మీకు తెలిసినటువంటి ఎమ్మెల్యే, మీకు తెలిసినటువంటి మినిస్టరు, ఇంటి ముందర 200 కార్లు, 2000 మంది ఉన్న మినిస్టర్లు మీకు తెలుసు. మినిస్ట్రీ ఓడిపోయిన తర్వాత, గవర్నమెంట్ పడిపోయిన తర్వాత ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నటువంటి మినిస్టర్లు నాకు తెలుసు. వారం పోయి కౌన్సిలింగ్ ఇస్తానే నాకు తెలుసు వాళ్ళు బయటికి రావడానికి. సో మీరు ఎంతసేపు మీరు లగ్జరీనే చూస్తారు. సో జనరల్గా BMW వచ్చేటువంటి క్లయింట్ని చూడంగానే వీడు తోపు అని మీరు అనుకుంటారు. నాకు సంవత్సరం తర్వాత ఫైనాన్సర్ గుంజుకపోయే BMW కనిపిస్తుంది నాకు. సో నా చూసే విధానానికి మీరు చూసే విధానానికి చాలా తేడా ఉంటుంది. రెండవది, నాకున్న వ్యక్తిగతమైనటువంటి PR చాలా పెద్దది, అంటే ఎక్స్ట్రీమ్ పెద్దది. నేను చెప్పి భయపడుతున్నారా? 10,000 కోట్లు. నేను PR అంటే మీకు అర్థం కావట్లేదు. నేను PR అంటే మీకు అర్థం కాలే. ఏంటంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి నేను ఈ కష్టాలలో ఉన్నా అంటే నేను ఇచ్చే చెప్పండి, మిరాకిల్స్ చేస్తాయి. క్లారిటీ ఇవ్వండి ఆ విషయంలో. మిరాకిల్స్ చేస్తాయి. నేను ఇచ్చే కౌన్సిలింగ్ మిరాకిల్స్ చేస్తాయి. అట్లనే నేను చెప్పే సమస్యలు కూడా మిరాకిల్స్ చేస్తాయి. ఒక 10,000 కోట్లు ఉన్నటువంటి వ్యక్తి నాకు ఫోన్ చేస్తే నీకు ఈ సమస్య రాబోతుంది, 10,000 కోట్లు ఉన్నటువంటి వ్యక్తికి సమస్య రాదు అని నమ్మేవాళ్ళు వేరే జ్యోతిష్కులు. ఆయన వేణుస్వామి దగ్గరికి ఎందుకు రావాలి? 10,000 కోట్లు హ్యాండిల్ చేయగలుగుతాడు కాబట్టి. వేణుస్వామి సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అని చెప్పేసి టీవీ ఛానల్ అన్ని దుమ్ము లేపినాయి కాబట్టి నా దగ్గరకు వస్తాడు. ఇప్పుడు గంజా ఎక్కడ దొరుకుతుంది అక్కడ అని చెప్తే అక్కడ కావాల్సిన వాడు అక్కడికి వెళ్తాడు. అట్లనే వేణుస్వామి పెద్దవాళ్ళని హ్యాండిల్ చేస్తాడు అని చెప్పినప్పుడు నా దగ్గరికి వస్తారు కదా. పెద్ద సమస్యలకు నా దగ్గరికి వస్తారు కదా. వచ్చినప్పుడు నేను వాళ్ళకు సమస్యలు వస్తాయి అని ముందే చెప్తా, వచ్చిన సమస్యను ఎట్లా నివారించాలనో దానికి ఒక మార్గం ఉంటుంది. సరే, మనం మాట్లాడుతున్నాం కాబట్టి నేను కూడా కొంత నేను మీకు నెగిటివ్గా కొంత నేను కూడా మాట్లాడతా. మీరు ఆన్సర్ ఎట్లా ఇస్తారో మీ ఇష్టం. మీ మీద ఎందుకు అంత ట్రోలింగ్ జరుగుతుంటుంది ఎప్పుడు రకరకాలుగా? దానికి సింపుల్ ఆన్సర్, మీరు పని చేద్దాం. మీరు
ఇంకో జ్యోతిష్కుని మీరు ఏ పిలిపియండి. తప్పు చేయకపోతే వినండి, ట్రోలింగ్ ఎందుకు వస్తుంది ఇంకో మీ మీద? జ్యోతిష్కుని పిలిపియండి. ఉమ్, ఇంకో జ్యోతిష్యుని పిలిపియండి. నేను ఇంకో జ్యోతిష్యుడు సేమ్ జాతకం గీతకం వద్దు ఇక్కడ. ఒక హీరో గురించి సేమ్ వర్డింగ్ చెప్తాం. Right. అంటే ఉదాహరణ ఎల్లయ్య అనే హీరో. ఈ ఎల్లయ్య అనే హీరో విడాకులు తీసుకోబోతుండు అని వేణుస్వామి చెప్తాడు. నా పక్కనున్న జ్యోతిష్కుడు కూడా ఎల్లయ్య అనే హీరో విడాకులు తీసుకోబోతుండు అని చెప్తాడు. ఆయనది నాది మీ ఛానల్లో మీరు వేయండి. నాది 15 లక్షలు చూస్తారు, ఆయనది 1500 చూస్తారు. ఉమ్, అయిపోయింది. ఆన్సర్ వచ్చింది కదా, నేను ఇచ్చిన వచ్చేసింది. ఆన్సర్. వచ్చేసింది వేణుస్వామి సేలబుల్ కంటెంట్, సేలబుల్ ఐటమ్. ఎస్. అందుకని వేణుస్వామి గురించి జనాలు వేస్తారు. అర్థమైందా? ఇప్పుడు మొన్న ఎవడో ఒక వీడియో పెట్టిండు, వేణుస్వామికి ధమ్కి ఇచ్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ అని. వీడియోలోకి పోతే నేను లేనల్లా, నా బొమ్మ మాత్రం ఉంది అక్కడ. ఇప్పుడు ఎంతోమంది గత సంవత్సరం నుండి సెలబ్రిటీల గురించి పుంఖాలుగా జ్యోతిష్కులు చెప్తున్నారు, మీరు చూసుంటారు. చూసాను. ఎక్కడన్నా ఒక్క దాని మీద డిబేట్ ఎక్కడన్నా చూసిరా మీరు? లేదు. అదే నేను వచ్చి నా సోషల్ మీడియాలో నా సొంత కుంపటి పెట్టుకుంటే ఎంత లొల్లి అవుతుంది. నా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెడితే ఎంత సంచలనం అవుతుంది. ఎస్. సో ఈ స్టేజ్కి రావడానికి నేను దొబ్బించుకున్న దొబ్బులు, నేను పడ్డ కష్టము, నేను ఎక్కించుకున్న ఎక్కుళ్ళు, నేను చితిలో పడుకొని లేచి వచ్చినటువంటి సందర్భాలు సో చాలా ఉన్నాయి. సో డెత్ నా ప్లేస్లో వేరేటోడు ఉంటే ఈ పాటికి 5 సంవత్సరికాలు అయిపోయాయి. మన భాషలో తద్దినాలు. నా ప్లేస్లో వేరేవాడు ఉంటే 5 తద్దినాలు అయిపోయాయి ఈ పాటికి. అర్థమైందా? సో నేను కాబట్టి తట్టుకోగలుగుతున్నా. అంటే నేను ఫిక్స్ అయినా కాబట్టి తట్టుకోగలుగుతున్నా. ఎందుకండి? ఎందుకు వేణుస్వామి గారు? లైఫ్ ఇది. అందరూ ప్రశాంతంగా వెళ్ళాలని కోరుకుంటారు. ఎందుకు అంటే మీరు ఎందుకు అందరితో కూడా ఒక రకంగా? నేను ఎవరితో ఏం పెట్టుకోవాలా? మీ- నేను అనే పాయింట్ ఏంటంటే, ఆ. అంబానీ ఫ్యామిలీ ఉంది, 5,000 కోట్లు పెట్టి పెళ్లి ఎందుకు చేసిరు? పిచ్చిలేషా? ఎందుకు చేసిరు? పబ్లిసిటీ కోసం. ఎంత అయింది వాళ్ళ పబ్లిసిటీకి? ఎంత అయింది? తెలియదు. ఒక 5,000 కోట్లు అయింది. మరి వేణుస్వామికి రూపాయి లేకుండా 3 రాష్ట్రాల పబ్లిసిటీ ఉత్తగానే వచ్చిందా? దీని వర్త్ ఎంత? 500 కోట్లు. వేణుస్వామి పబ్లిసిటీ పిచ్చా? లేదు, ఇస్తున్నప్పుడు నేను కొద్దంట. నాకు ఆ పిచ్చి లేదు. నేను ఇందాక చెప్పిన ఉగ్రదేవతల పూజ చేస్తే వచ్చేది అదే అని చెప్తాను. రైట్. నేను 100 కోరుకుంటే 1000 ఇస్తుంది అమ్మవారు. నేను కోరుకున్న వశీకరణం 100 అయితే నాకు 1000 ఇస్తుంది. నాకే కాదు, మీ అందరికీ ఇస్తుంది. ఎవరికి కావాలనో వశీకరణం వాళ్ళందరికీ అమ్మవారు వశీకరణం ఇస్తుంది, డబ్బు ఇస్తుంది, పేరు ప్రఖ్యాతులు ఇస్తాయి. కానీ దాన్ని హ్యాండిల్ చేయగలిగినటువంటి పరిస్థితులలో మీరు ఉండాలి. నేను ఏమంటా అంటే, ఈ విమానం ఎక్కాలని అందరికీ కోరిక ఉంటుంది. ఎస్. ఫస్ట్ విమానం ఎక్కగానే ఏం చెప్తారు? ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందు వి ఆర్ బోర్డింగ్. ఇదేడన వడి సస్తే, ఇదేడన వడి చెర్ల పడితే, సముద్రంలో పడితే ఈ జాకెట్ వేసుకోరి అని చెప్తారు. అంటే ఇది గ్యారంటీగా దిగుతుంది అని గ్యారంటీ లేదు. ఫస్ట్ వాడు చెప్పేదే అది. రెండోది, ఎక్కడన్నా టర్బులెన్స్ వస్తే ఒక 100 ఫీట్లు దిగంగానే కడుపులో ఇట్లా పెట్టి ఇట్లా విసికినట్టు అవుతుంది. అంటే దాంట్లో విమాన ప్రయాణం చేయాలి అంటే వీటన్నిటికీ నువ్వు రెడీగా ఉండాలి. దేనికి రెడీ ఉండాలి? నువ్వు ఎక్కగానే క్రూ వచ్చి నీకు బెల్ట్ చూపిస్తుంది. మనం ఏంటన్నా దిగబడితే, చెరువులో దిగితే, నీళ్ళలో దిగితే, సముద్రంలో దిగితే ఎట్లా బతకాలనో చెప్తుంది. అంటే వీనికి గ్యారంటీ లేదు, పైలట్కు గ్యారంటీ లేదు, మనకు గ్యారంటీ లేదు దిగుతామని. ప్రతి ఫ్లైట్కు ప్రతి స్టార్ట్ అయ్యే ముందు చెప్తారు. రెండవది, టర్బులెన్స్లో ఒక్కసారి ఇట్లా కొట్టుకున్న సందర్భాలు ఉంటాయి. ఉదాహరణ, నేను ఒకరోజు నాసిక్ ప్రైవేట్ జెట్లో వెళ్తుంటే, బేగంపేట నుండి బయలుదేరి నాసిక్ వెళ్తున్నా, ఒక వీఐపీని తీసుకొని పోతున్నా త్రయంబకేశ్వర్కు. 1000 ఫీట్ కిందికి వచ్చిండు ఒకటేసారి. ఆల్మోస్ట్ చాలు ఎంతమంది ఉన్నామో అంతమంది. 6 సీటర్ జెట్టు, 5గురికి వామిటింగ్ అయింది. 1000 ఫీట్ ఒకేసారి దిగిండు. రీజన్ తెలియదు, ఎందుకంటే అది ATR తోకపిట. ఎట్లన్నా అది కూడా 80 పెద్దది త్రిబుల్ జెట్ అయితేనేమో ఏం కాదు, తోకపిట కొట్టుకుంటుంది. నేను అనే పాయింట్ ఏంటంటే, నువ్వు ఫ్లైట్ ఎక్కాలంటే వీటిని అనుభవించడానికి సిద్ధంగా ఉండు. అర్థమైందా? అంటే ఇక్కడ లగ్జరీ ఉంది, ఆ లగ్జరీని అందుకోవాలి అంటే దాంట్లో సమస్యలు ఉంటాయి. అట్లనే వేణుస్వామి ప్రచారాన్ని కోరుకుంటుండు అంటే, ప్రచారం అంత ఈజీగా రాదు కదా. ఆఫ్టర్ ఆల్ ఒక జ్యోతిష్యుడితోని ఇంత పేరు రావాలంటే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ అన్నట్టు. ఇంపాసిబుల్. నేను ఒక ఎంతోమంది ఉన్నారు హీరోయిన్ కలిసి నేను ఒక దేశానికి పోతుంటే హైదరాబాదు ఎయిర్పోర్ట్లో VIP లాంజ్లో నేను అమ్మాయి కూర్చొని ఉన్నాం. ఆ అమ్మాయితో 5గురు ఫోటో దిగితే నాతో 50 మంది దిగారు. మళ్ళీ మామూలు హీరోయిన్ కాదు, తోపు రచ్చ హీరోయిన్. ఒకటే మాట అన్నది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఏమంటది? వాట్ ఈస్ దిస్ గురూజీ, మీరు ఇంత పెద్ద సెలబ్రిటీయా? ఇదంతా మా కొంతమంది పుణ్యం, వాళ్ళు ఇచ్చినటువంటి పుణ్యం ఇదంతా. ఎందుకంటే ఇంత పబ్లిసిటీ అనేది నేను డబ్బులు పెట్టుకోలేను, నా వల్ల కాదు. ఇన్ని కోట్ల ఖర్చు నేను పెట్టుకోలేను. నాకు వచ్చిన ఫ్రీ పబ్లిసిటీ నేను అనేది ఎందుకు వద్దనుకుంటా? నేను కూడా మనిషినే కదా. వేణుస్వామి గారి పబ్లిసిటీ గురించి కాదు, ఓవరాల్ గా అందరూ ఆలోచించేది ఏంటంటే,
ఈయన సరే నేను అందరికి అదే నేను కూడా అందరికి అదే ఇందాక చెప్తా, అడిగింది. నేను అందరికి అదే చెప్తా, రిస్క్ తీసుకోమని చెప్తా, రిస్క్ తీసుకోమని చెప్తా. నేను లైఫ్ లో రిస్క్ అనేది లేకపోతే దేర్ ఈస్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్. ఇప్పుడు మీరు నన్ను అడిగే ప్రశ్నలు కూడా నా బట్టలు ఇప్పడానికో నన్ను ఇరుకున పెట్టడానికో ఎందుకు అడుగుతారు అంటే మీ యొక్క తెలివిని బయట పెట్టుకోవడానికి మీరు చేసే ప్రయత్నం. అంతే. అర్థమైందా? అంతే. మనం అందరం కూడా మన లైఫ్ కు సీఈఓల మనమే. ఇప్పుడు మన వేణుస్వామి life గారు కు- నేను ఎంత ఇబ్బంది పెడితే నాకు అంత పేరు వస్తుందని నా ఉద్దేశం. ఆఫ్టర్ Natural అది, ఎవరికైనా అంతే. ఆల్ సాధుజీవి అయినటువంటి మనమే- కిషోర్ గారే ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటే ఇంకా రచ్చరంబోనాయాలు ఎట్లా చేస్తారు? నేను అనేది అది. ఇప్పుడు మీలాంటి వాళ్ళే మారిపోయి పరకాయ ప్రవేశం చేసి ఇరుకున పెట్టే ప్రశ్నలు నా లైఫ్ లో మీరు అలాంటి ప్రశ్నలు అడగరు. అడగను. మీరు కూడా మారుతున్నారు అంటే మిమ్మల్ని మార్చిన ఘనత ఈ పెద్దవాళ్ళకు దక్కింది. ఉమ్. సో వాళ్ళు ఏ లెవెల్లో, మీరు బట్టలు కాదు, మీరు జస్ట్ నా వాచ్ తీసే ప్రయత్నం చేస్తారు, వాళ్ళు నా అండర్వేర్తో సహా మొలదారం కూడా ఇప్పాలని చూస్తారు. Yes. సో దీనికి నేను వ్యతిరేకమైన దిశలో ఆలోచన చేయను. వాళ్ళ వృత్తి అది అంటున్నా, నేను మీ Yes. వృత్తి అంటున్నా. Mm. మీరు ఎంత ఇప్పినా నా దగ్గర ఇప్పడానికి ఏం లేనప్పుడు నేను తడిబట్టేసుకొని కూర్చుంటా. కూర్చుంటారు. నేను మొలదారం కూడా ఇప్పేసిన, నా అండర్వేర్ తో సహా మొలదారం ఇప్పినాక మీరు ఇప్పుకునేది ఏముంది నా దగ్గర? ఏం లేదు, మీరు వృధా ప్రయాస. కానీ ఇంకా 2023లో వేణుస్వామి గారు చెప్పింది ఎందుకు నిజం కాలేదు, కానీ ఈ రోజున మళ్ళీ ఆయన ఏమన్నా చెప్తే మేము ఎందుకు నమ్మాలి అనే ఆలోచన చాలా మందికి వస్తుంది. అంటే మిగిలిన నమ్మాలి కదా. ఇప్పుడు నిన్న డిసెంబర్లో చెప్పిన ఒక తమిళ హీరో విడాకులు తీసుకుంటాడని చెప్పిన, అయింది. మన పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం వస్తుందని చెప్పిన, ఎస్. ఇప్పుడు నిన్న నేను చెప్పిన 4 అయినాయి. నేను చెప్పేది ఏంటంటే 4 అయినాయి. నేను అయిన వాటిని మాట్లాడారు కదా. Yes. ఇప్పుడు నేను అనే పాయింట్ ఏంటంటే ప్రమోషన్ చేసుకోవాలంటే డబ్బులు పెట్టాలి. ఎస్. సో డబ్బులు పెడితేనే ప్రమోషన్ అవుతుంది. నెగిటివ్కు ప్రమోషన్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా ఆఫీసులు ఉన్నాయి, కొన్ని వందల మంది వేల మంది పనిచేస్తారు. ఒక హీరోను బట్టలు ఇప్పడానికి ఇంకో హీరోకు ఆఫీసులు ఉంటాయి, అట్లనే ఒక పార్టీ బట్టలు ఇప్పడానికి ఇంకో పార్టీకి బట్టలు ఇప్పడానికి ఒక ఆఫీసులు ఉంటాయి. బట్ వేణుస్వామి ఎవరి బట్టలు ఇప్పించడానికి ప్రయత్నం చేయడు, ప్రమోషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడు. తెలుగు రాష్ట్రాలలో నేను బయటకు వచ్చిన తర్వాత ఇవాళటి వరకు నేను ఎక్కడా వేణుస్వామి అనే బోర్డు పెట్టుకోలేదు నా ఆఫీస్లో. మీరు ఎక్కడన్నా చూసిర్రా? నాకు లేదు. విజిటింగ్ కార్డు లేదు, లేదు. వేణుస్వామిని సంప్రదించండి అని నేను పేరేసుకోలేదు. ప్రతి ఇంటర్వ్యూలో ఒకటే చెప్తా, వేణుస్వామిని తిట్టిన వీడియోలే చూడండి, వేణుస్వామిని జనాలు ఎక్కిన వీడియోలే చూడండి, వేణుస్వామి గురించి జనాలు పెట్టినటువంటి నెగిటివ్ వీడియోలో చూడండి. అన్ని చూసిన తర్వాత మీకు నమ్మకం వస్తే నా దగ్గరికి రండి. ఇంత దమ్ము ధైర్యం ఉన్నాడు ఎవడున్నాడు తెలుగు స్టేట్స్లో? ఎవడు లేడు. ఫస్ట్ వాళ్ళనే నమ్మమని చెప్తున్నా. నన్ను తిట్టిన వీడియోలో చూడండి. జ్యోతిష్యం అమ్ముకునే ఆయనకి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని నేను ఇవ్వమని చెప్తలేను కదా. నేను ఎందుకు ఇవ్వమంటున్నా? నేను ఇయ్యగర్రా బా, నా దగ్గరికి రాకండి రా బాబా అని చెప్పుకునేటో నేను ఒక్కనే కదా తెలుగు స్టేట్స్లా. నేను డైరెక్ట్గా చెప్తున్నా కదా. ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు నా లెటర్ హెడ్ ఉంటుంది. నా లెటర్ హెడ్లో కింద ఏమని ఉంటుంది అంటే, ముఖ్య గమనిక, ముందుగా నన్ను తిట్టినటువంటి వీడియోలు చూడండి, ముందుగా నన్ను విమర్శించినటువంటి వీడియోలు చూడండి, ముందుగా నా గురించి చెడుగా ప్రచారం చేసినటువంటి వీడియోలు చూడండి, చూసి మీకున్నటువంటి జ్ఞానము నా దగ్గరికి వెళ్ళమని చెప్తారండి. ప్రపంచ చరిత్రలో ఇలా 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 లెటర్ హెడ్ మీద రాసిన మొగోడే లేడెవడు. దట్ ఈస్ వేణుస్వామి. నేను ఒక్కనే ఉన్నా, అది నా ధైర్యం. రైట్. ఎందుకంటే నాకు మౌత్ పబ్లిసిటీ చాలా ఎక్కువ. రెండవది, నేను చెప్పేది గోచార ఫలం, గ్రహచార ఫలం వేరు. ఇప్పుడు మీరు ఒక మాట మృగశిర నక్షత్రం మిథున రాశి అనగానే చూచాయగా గోచారం చెప్పిన, మీరు నా దగ్గరకు వచ్చినాక మీ సినిమా అప్పుడు మీ బట్టలు నేను ఇప్పుతా. నా బట్టలు ఇంటర్వ్యూలో మీరు ఇప్పిరు, మీ బట్టలు నేను నా రూమ్లో ఇప్పుతా. ఇప్పి ఇది మీ పరిస్థితి, ఇది మీకున్న సమస్యలు అని అప్పుడు పేపర్ మీద రాసి ఇట్లా ముందర వాడేస్తే చల్ల చెమటలు అప్పుడు వస్తాయి మీకు. ఇది వేణుస్వామి అంటే. నాతో ఫేస్ టు ఫేస్ కూర్చున్నప్పుడు కదా మీకు వచ్చేవి. అంతేగా. జాతకం చెప్పడము, మీరు ఇందాక ప్రశ్న అడిగారు, 1000 కోట్ల వాడు మీ దగ్గరికి ఎందుకు రావాలి? ఉత్తగానే రాడు. ఇన్ని ఛానల్స్ నా గురించి బట్టలు ఇప్పడానికి ప్రయత్నం చేయగానే వాడేం పిచ్చి ముండా కొడుకు కాదు వేణుస్వామి నమ్మడానికి. ఏం చేస్తాడు? 2 గోల్డ్ మెడలిస్టులను, ఆస్ట్రాలజీ గోల్డ్ మెడలిస్టులను అక్కడ కూర్చోబెట్టుకుంటాడు నా పక్కకు. వాళ్ళు ఎవరో గోల్డ్ మెడలిస్ట్ నాకు తెలియదు. ఉదాహరణ కిషోరే 1000 కోట్ల అధిపతి అనుకుందాం. నా ముందు కూర్చున్నాడు కిషోర్. వేణుస్వామి గారు నా జాతకం చెప్పండి అన్నాడు. నేను జాతకం ఓపెన్ చేసి మీ లగ్నం వేసి మీ చార్ట్ వేసి నేను చెప్తున్నా. చార్ట్ వేసి మొత్తం రాసిన తర్వాత, సార్ మీ మీద ఈడీ దాడి జరుగుతుంది అని అన్నా. ఎందుకు అన్నారు మీరు అని వీళ్ళని చూసిర్రు. వీళ్ళిద్దరు గోల్డ్ మెడలిస్టు అని నాకు తెలియదు. మీరు ఏం చెప్తారంటే, సార్ వీళ్ళు ఎవరు సార్? మనోళ్ళేండి, మన అసిస్టెంట్. మీరు చెప్పారు. నేను జాతకం వేసి
ఈడీ రైడ్ ఎందుకు జరుగుతుంది అనేది నేను క్లారిఫికేషన్ ఇవ్వాలి. సొల్లు పురాణం కాదు ఇక్కడ, శాస్త్ర ప్రామాణికంగా చెప్పాలి. నువ్వు తీహార్ జైలుకు పోతావు అంటే అందరికీ జైలు తెలుసు, కానీ తీహార్ జైలు చాలా కష్టం. నువ్వు తీహార్ జైలుకు పోతావు ఎందుకంటే రెవెన్యూ ఇంటెలిజెన్స్ కేసు అయినా ఈడీ కేసు అయినా తీహార్ జైలుకే పోతారు. అక్కడ పోతే ఇంకా లైఫ్లో ఇంకా వాళ్ళకున్నన్ని కష్టాలు ఇంకెవరికి ఉండవు ఇంకా తీహార్ జైలుకి పోతే. సో నేనేం చేస్తా, మీరు ఈడీ కేసు అవుతుంది అన్నప్పుడు నేను అనలైజ్ చేసి ఓకే ఎందుకు అంటే ఇగో 6వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు, సో రవి ఉన్నాడు, సో ఎందువల్ల జరుగుతుంది అంటే ఇగో ఫలానా ఇష్యూ ప్రజెంట్ మీకు శుక్రుడిలో కేతువు నడుస్తున్నాడు, శుక్రుడిలో శని నడుస్తున్నాడు. అప్పుడు 6వ ఇల్లు ఎందుకు తీసుకున్నారు మీరు అంటాడు నా పక్కకున్న అతను. అదేంటండి 6వ ఇల్లు తీసుకోవద్దు కదా, మీరు 6వ ఇల్లు ఎందుకు తీసుకున్నారు, రోగస్థానం కదా 6వ ఇల్లు, రోగస్థానంతో మీకేం సంబంధం అంటాడు. నైనా రోగస్థానమే కాదు అది శత్రుస్థానం రా బాబు అని చెప్తాను నేను. అవునండి అవునండి అనాలి తప్పదు అనాలే. నేను ఒక్కొక్కసారి నేనేం చేస్తా, నేను వ్యయస్థానం చూస్తా, 12వ ఇల్లు చూస్తా. 12వ ఇంట్లో శుక్రుడు కేతువు కలిసి ఉండు కాబట్టి సార్ మీరు ఈ పీరియడ్లో జైలుకు పోయే అవకాశం ఉంది సార్, ఈడీ కేసు అవుతుంది సార్ అంట. అంటే నా పక్కన ఉన్నాడు సార్ అది వ్యయస్థానం కదా సార్, దాన్ని ఎందుకు తీసుకున్నారు సార్ మీరు అంటాడు. బాబు వ్యయస్థానం 12వ ఇల్లు దేన్ని చూస్తుంది నాయన అంట నేను. 6వ ఇల్లుని చూస్తుంది కదా. అవును సార్ అంటాడు మళ్ళీ. అంటే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. విఐపి జాతకాలు హ్యాండిల్ చేసి 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 ఆ ఈజ్ అనేది నాకు వచ్చింది. ఓకే నోరి దత్తాత్రేయ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఎందుకు అయ్యిండు, ట్రీట్మెంట్ చేసి పెద్ద పెద్ద కేసులు హ్యాండిల్ చేయడం వల్ల. అట్లనే వేణుస్వామి సెలబ్రిటీ జాతకాలు చూసి 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 సెలబ్రిటీ కావాలంటే ఏముండాలి, సెలబ్రిటీ నుండి కిందికి పడిపోవాలంటే ఏం కావాలి, జైలుకు పోవాలంటే ఏ గ్రహాలు ఉండాలి, జనాలతోని రాళ్ళేపించుకోవాలంటే ఏ గ్రహాలు ఉండాలి, శత్రువులు దాడి చేయాలంటే ఏ గ్రహాలు ఉండాలి, శత్రువుడు ఎప్పుడు సక్సెస్ అవుతాడు, శత్రువుల నారదీయాలంటే మనం ఏం పూజలు చేసుకోవాలి, ఇవన్నీ వేణుస్వామి ఆన్లైన్ చేస్తాడు. సో వేణుస్వామి చెప్పింది విని సొల్లు పురాణం విని తక్కువ వేణుస్వామి దగ్గరికి రారు. వేణుస్వామి దగ్గరికి వచ్చే ముందు డబ్బున్నవాడు 100 రకాల ప్రశ్నలు వానికి వాడు వేసుకొని 100 రకాల ఇన్వెస్టిగేషన్లు చేసి వేణుస్వామి దగ్గర సబ్జెక్టు ఉన్నది అనుకుంటేనే వేణుస్వామి దగ్గరకు వస్తాడు. లేకపోతే వేణుస్వామిని చెప్పుతో సాధించి పక్కకు పడేసి వెళ్ళిపోతాడు. సో ఇంతమంది చెక్ చేస్తారు వేణుస్వామిని. ఒక సెలబ్రిటీ బ్లైండ్గా రాడు వేణుస్వామి దగ్గరికి. సెలబ్రిటీ అనలైజ్ చేసుకొని వేణుస్వామి అసలు శాస్త్రం తెలుసా తెలియదా, వేణుస్వామి వ్యయస్థానాన్ని ఏం చూస్తున్నాడు, శత్రుస్థానాన్ని ఏం చూస్తుండు, 4వ ఇంట్లో ఏం చూస్తుండు, 7వ ఇంట్లో ఏం చూస్తుండు, కలత్ర స్థానాన్ని ఏం చూస్తుండు. నేను డివోర్స్ అనగానే నోరు మూసుకొని మాట్లాడరు. డివోర్స్ అనగానే వేణుస్వామి దేన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నాడు, షష్టాష్టకాలు అయినాయా, లేకపోతే అమ్మాయి జాతకంలో కలత్రంలో గురువు ఉన్నాడా, బుధుడు ఉన్నాడా, అమ్మాయి జాతకంలో భర్త చనిపోతాడా, భర్త జాతకంలో భార్య చనిపోతుందా, లేకుంటే వీళ్ళిద్దరికి సెల్ ఫోన్ వల్ల విడాకులు అవుతాయా, వీళ్ళిద్దరికి డబ్బు వల్ల విడాకులు అవుతాయా, క్రెడిట్ కార్డు వల్ల విడాకులు అవుతాయా, లేకపోతే ఎక్స్టర్నల్ అఫేర్ వల్ల విడాకులు అవుతాయా, లేకపోతే వీళ్ళకు గ్రే డైవోర్స్ అవుతాయా. ఇవాళ నేను చెప్పంగానే 2025 పెళ్లి కాగానే 26లో డివోర్స్ కావు. ఇవాళ గ్రే డైవోర్స్ ఫ్యాషను, ఇవాళ తెల్లగడ్డం వచ్చిన తర్వాత ఫ్యాషను. నిన్న హన్సిక మొత్తాన్ని డివోర్స్ తీసుకుంది, ఇవాళ తీసుకుంది, రేపు విజయ్ డైవోర్స్ తీసుకోబోతుండు తెల్లగడ్డం వచ్చిన తర్వాత 50 ఏళ్ళకు. సో మీరు పెళ్ళైన 10 నిమిషాలకే ఎందుకు తీసుకుంటాడు డివోర్సు, తీసుకోడు. జాతకంలో నేను కలత్ర యోగం ఉంది అంటే వాడి టైం వచ్చినప్పుడు వాడు తీసుకుంటాడు. ఎలాగైతే మన శత్రువు నాశనం కావడానికి భగవంతుడు టైం తీసుకుంటాడో మనకు చాలా తొందర ఉంటుంది. శత్రువు చచ్చిపోవాలి చచ్చిపోవాలి చచ్చిపోవాలి, పొద్దున్న లేవగానే మనం ఛాయ్ తాగేటప్పుడు చచ్చిపోవాలని కోరుకుంటాము, తినేటప్పుడు. కానీ భగవంతుడు వాడిని ఎప్పుడు చంపాలి అనేది భగవంతుడికి తెలుసు. అట్లనే విడాకులు ఎప్పుడు కలగాలి జాతకంలో, శుక్రుడిలో శని వచ్చినప్పుడు, శనిలో శుక్రుడు వచ్చినప్పుడు, శుక్రుడిలో కేతు వచ్చినప్పుడు. జనరల్గా విడాకులకు, లైఫ్ థ్రెట్కు, పదవి పోవడానికి, ఉద్యోగం పోవడానికి, చావు జరగడానికి కారణం కేతువు. కేతువు దశాభాగంలో దశాచిత్రంలో ఎప్పుడైతే కేతు వస్తాడో అంతర్దశల్లో కానీ ప్రవ్యాంతర దశల్లో కానీ కేతు వచ్చినప్పుడు ఆ సందర్భంలో మనము మనకున్న ఉద్యోగాన్ని, మనకున్న తల్లిదండ్రులను, మనకున్న భార్యను, మనకున్న పిల్లల్ని, మనకున్నటువంటి వృత్తిని, మనకున్నటువంటి సంపదను కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. సో దీన్ని అనలైజ్ చేసి ఆ వ్యక్తిని నేను సాటిస్ఫై చేస్తే వాడు అప్పుడు నన్ను నా క్లయింట్గా వాడు ఓకే చేస్తాడు, నన్ను గురువుగా ఓకే చేస్తాడు. అంతేగాని నా నోటికి వచ్చిన సొల్లు పురాణం చెప్తే వాడు వినడు. పరాభవ నామ సంవత్సరంలో ముందుగా నేను తెలుసుకోవాలనుకుంది మీ మామూలుగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అవి ఎప్పుడు చల్లారుతాయి, దానివల్ల మనం పడే ఇబ్బందులు ఎన్నాళ్ళు ఉంటాయి? ఈ నెల 27-28 వరకు మేబీ ఉంటాయి, మార్చి వరకు. బట్ ఇది తగ్గుతుంది అని గ్యారంటీ లేదు. ఇది 2028 వరకు కంటిన్యూ అవుతుంది. ఒకటే గుర్తుంచుకోండి, 2025లో స్టార్ట్ అయిన నెగిటివ్
షష్టగ్రహ కూటమి వల్ల పంచగ్రహ కూటమి వల్ల ఏర్పడ్డటువంటి నెగిటివ్ 26లో 25లో 100% చెడు చూసినాం, 26లో 200% చూస్తాం, 27లో 300% చూస్తాం, 28లో 400% చూస్తాం. అక్కడ డ్రాప్ అవుతుంది మళ్ళీ చెడు డ్రాప్ అయ్యి 32 వరకు వెళ్తుంది, మంచిగా ఉంటుంది. 32 నుండి మళ్ళీ నెగిటివ్ స్టార్ట్ అవుతుంది మనకు 2032 నుండి. సో 28 వరకు మనకి చెడు కంటిన్యూ అవుతూనే ఉంటుంది, యుద్ధాలు నడుస్తూనే ఉంటాయి, ప్రకృతి వైపరీత్యాలు వస్తుంటాయి, కాలాలు మారుతూ ఉంటాయి, కాలం ముందుకు వస్తుంటుంది. అంటే ఉదాహరణ, ఏప్రిల్లో రావాల్సిన ఎండలు మార్చికే వచ్చినాయి, అట్లనే ఆగస్టులో రావాల్సిన వానలు జూన్కే వస్తాయి. సో ప్రతిదీ కాలం అనేది ముందుకు వస్తుంటుంది. అన్నిటికంటే ఈ సంవత్సరం సంచలనము, ఇంటర్నెట్ ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరము టెలికాం వ్యవస్థ స్తంభించిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎన్ని రోజుల పాటు చెప్పలేను. నేను అనేది ఏంటంటే జాతకపరంగా విశ్లేషిస్తున్నా తప్ప ఎన్ని రోజులు అనేది నాకు ఐడియా లేదు. అలాగే ఈ సంవత్సరం ముఖ్యమైన విషయం డబ్బు, హోదా, పలుకుబడి, పరపతి, సెలబ్రిటీ స్టేటస్ ఎక్కడ ఉంటాయో అక్కడ సమస్యలు ఉంటాయి. ఇంతే, ఇంకా సింపుల్. ఇంకా ఈ సంవత్సరం డబ్బు ఉన్నవాడికి సమస్యలు, హోదా ఉన్నవాడికి సమస్యలు, పదవి ఉంటే సమస్యలు, సెలబ్రిటీ స్టేటస్ ఉంటే సమస్యలు. వాడు లాస్ట్కు టీవీ యాంకర్ అయినా సరే, ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే, సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే, చివరికి బిచ్చగాళ్ల సంఘానికి ప్రెసిడెంట్ అయినా సరే, వేణుస్వామి గారికి అయినా సరే. వేణుస్వామి అతీతుడు కాదు. అందరిలో నేను, అందరికి వచ్చే క్వశ్చన్, మీరు సెలబ్రిటీ కదా, మీకు రాదా అంటే వేణుస్వామికి వేరే వాళ్ళకు తేడా ఏంటి అంటే, ఇంతమంది జాతకాలని చెప్పే వేణుస్వామికి ఏం రెమెడీలు చేసుకోవాలనో తెలుసు కాబట్టి వేణుస్వామి అదే పని మీద ఉంటాడు. వేణుస్వామి రెమెడీలు చేసుకుంటానే ఉంటాడు, వేణుస్వామి దిష్టి తీసుకుంటానే ఉంటాడు. కలియుగంలో నరఘోష అనేది చాలా పెద్దది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి సినిమాకు వెళ్తే భార్య తల్లో భర్త తల్లో ఏడ్చి సస్తది. ఎందుకు చెప్తున్నా అంటే, తల్లే కదా ఎందుకు ఏడుస్తుంది అని సమాజం అనుకోవచ్చు. ఆ తల్లి తన భర్త ద్వారా అనుభవించినటువంటి సుఖాలు తన కొడుకో కూతురో భర్త భార్య ద్వారా అనుభవిస్తున్నారు అనే జెలస్ ఆమెలో ఉంటుంది. లాజిక్ అర్థమైందా? అర్థమైంది. ఉదాహరణ, తండ్రి చనిపోయిండు అంటే భర్త చనిపోయినటువంటి ఒక పెద్ద ఆవిడ ఇంట్లో ఉంది. ఆమె కొడుకో కూతురో అల్లుడితోనో కూతురుతోనో సినిమాకి వెళ్ళొచ్చింది. ఈమె అనుభవించినటువంటి సుఖాలన్నీ వాళ్ళు అనుభవిస్తున్నారు అనేటువంటి ఉద్దేశంలో ఆ జెలస్ అనేది ఉంటుంది. కలికాలం అదేనా? ఇది కలికాలం. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారికే దిష్టి బాధ తప్పలేదు, మనమెంత కోనికిస్తా గొట్టంగలము. సో మనకు నరఘోష చాలా ఎక్కువ, విపరీతమైనటువంటి నరఘోష. మనం కారు కొనుక్కుంటే ఏడ్చిస్తారు, మన కొడుకు 10th పాస్ అయితే ఏడ్చిస్తారు, ఇంటర్లో మార్కులు మంచిగా వస్తే ఏడ్చిస్తారు, మంచి ఉద్యోగం వస్తే ఏడ్చిస్తారు, మనం బయట దేశానికి పోతే ఏడ్చిస్తారు. ఇది పోవాలంటే నరఘోష తీసుకోవాలి. ప్రతి నెల అమావాస్య రోజు ఇంటికి బూడిది గుమ్మడికాయ కొట్టాలి. సో కనీసం కాళ్ళలో అందంగా తయారైనప్పుడు జంట భార్యాభర్తలు బయటికి వెళ్ళేటప్పుడు భర్తనో భార్యనో అరికాల్లో కాటుక పెట్టుకోవాలి, చెవు వెనకాల కాటుక పెట్టుకోవాలి. మీరు అనుకుంటుండొచ్చు భార్యాభర్తలు బయటికి వెళ్తే కూడా ఏడ్చి చస్తారు. ఒక యాడ్ వస్తుంది టీవీలో, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అంటారు వాళ్ళు. అంటే మేము వెళ్ళట్లేదు, ఇంటికి వస్తున్నాము అంటాడు. అంటే మీరు ఇంత ఫ్రెష్గా ఉన్నారా అని యాడ్ వస్తుంది ఒకటి. అంటే ఇది వాడండి, ఫ్రెష్గా ఉంటా. ఆ టైపులో జనాలు కూడా మనం బయటికి పోయేటప్పుడు ఏడ్చి వస్తారు, మనం కారు కొనుక్కున్న ఏడ్చి వస్తారు. సో సమాజంలో నరఘోష ముఖ్యము. అట్లనే వేణుస్వామికి కూడా నరఘోష ఉంటుంది, నరఘోష ప్రయత్నాలు. ఆయన గురించి వేణుస్వామి గారి గురించి మాట్లాడుతూనే ఆయన గురించి నేను తప్పుగా మాట్లాడుకోకూడదు. లేదు. సో నేను అనేది ఏంటంటే నరఘోష అనేది అందరికి ఉంటుంది, మీకు కూడా ఉంటుంది. ఇప్పుడు అందుకనే నేను ఇప్పుడు నా దగ్గర ఎన్ని కుక్కలు ఉన్నాయి? 7 కుక్కలు ఉన్నాయి ఫామ్ హౌస్లో. ఎందుకు అంటే వటుక భైరవ పూజలు నిర్వహిస్తాం నరఘోష నివారణకు. నేను చేసుకుంటా కాబట్టి వటుక భైరవ పూజ నిర్వహిస్తాం. అట్లనే సమాజానికి ఎవరికైనా కావాలంటే వటుక భైరవ పూజ చేయిస్తాం. వటుక భైరవ పూజ, శ్మశానకాళి పూజ చేసుకోవడం వల్ల ఈ నర దృష్టి అనేది తొలగిపోతుంది, ఏలినాటి శని ఎఫెక్ట్ తొలగిపోతుంది. అందుకని ఇలాంటి పూజలు నిర్వహించుకుంటాం కాబట్టి ఇంత అయినా కానీ అందరికీ 100 దెబ్బలు పడితే వేణుస్వామి పూజల వల్ల 90 జరిగిపోయి 10 దెబ్బలు పడతాయి. సో దేశవ్యాప్తంగా నెలకొనే పరిస్థితులు పరాభవనామ సంవత్సరంలో. సో దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులకు, ఉప ముఖ్యమంత్రులకు, ముఖ్యమంత్రులకు ప్రాణగండాలు ఉంటాయి. సో అన్ఎక్స్పెక్టెడ్ డెత్ అనేది కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా కర్కాటక రాశి, మేషరాశి, మీనరాశి, కుంభరాశి లీడర్లకు సంబంధించినటువంటి తల్లిదండ్రుల్లో ఒకళ్లకు, అలాగే వాళ్ళకే అంటే మీనరాశి 3వసారి, కుంభరాశి 3వసారి, మేషరాశి 3వసారి ఏలినాటి శని లేదా కర్కాటక రాశిలో ఉండేటువంటి వాళ్లకు అపమృత్యు గండాలు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. నేను మాట్లాడేది రాజకీయ నాయకులకు సంబంధించి. సో అలాగే ఈ సంవత్సరము భక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ పెను సంచలనాలు ఉండబోతా ఉన్నాయి. ఎగ్జాంపుల్ దేవాలయాలు కావచ్చు, పుష్కరాలు కావచ్చు, ప్రార్థనా మందిరాలు కావచ్చు, మసీదులు అవ్వచ్చు, చర్చిలు అవ్వచ్చు,
టూరిజం స్పాట్స్ అవ్వచ్చు, అంటే ఎక్కడైతే జన సమూహం ఏర్పడుతుందో, జన సమూహం ఉంటుందో అక్కడ తొక్కిసలాట జరిగి జన నష్టం జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరము. ఈ సంవత్సరము వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు చాలా ఎక్కువ. ఈ సంవత్సరం సునామీలు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. గురువు కేతు కాంబినేషన్ ఇస్ వెరీ డెడ్లీ కాంబినేషన్. ఈ సంవత్సరం డబ్బు కోసం జనాలు ఎంతకైనా తెగించేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం బ్లాక్ మెయిల్ ఎక్కువగా ఉంటుంది. సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, జనాలకు ఎట్టి పరిస్థితులలో మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయకండి. సో అది క్యాన్సర్ కంటే, ఎయిడ్స్ కంటే డేంజరు. సో రెండవది, డబ్బు సహాయం చేయకండి, అప్పులు ఇయ్యకండి, చిట్టీలు వేయకండి ఈ సంవత్సరం. ఇవి నేను జనాలకు చెప్పేటువంటి విషయం. ఎందుకంటే డబ్బు బయటికి పోతే మళ్ళీ రిటర్న్ రాదు. పైగా వాడు మీ దగ్గరికి పోయి వీడు లంగ పనులు, దొంగ పనులు, లఫంగ పనులు చేస్తుండో అని ప్రచారం చేస్తాడు. మీకు అప్పు తీసుకున్నాడు ఇయ్యకపోగా. చిట్టీలు వేస్తే మిమ్మల్ని ముంచుతారు. కాబట్టి చిట్టీలు వేయకండి, అప్పులు ఇయ్యకండి, మంచి పనులు చేద్దాం, సహాయం చేద్దాం అనేటువంటి అలాంటి ఆలోచనలు మానుకోండి. ఈ సంవత్సరం నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఇది ఒకటే. అలాగే నేను చెప్పినట్టు ఈ సంవత్సరం ఇంటర్నెట్ కానీ, టెలికాం వ్యవస్థ కానీ స్తంభించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రభావితం అయ్యే అంశాలు? తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావితం అయ్యే అంశాలు ఏం లేవు. తెలుగు రాష్ట్రాల్లో కర్కాటక రాశికి సంబంధించి మనకు ఉంటే రాజకీయ నాయకులకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంతే, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. పెద్ద చేంజెస్ ఏం లేవు. ఎందుకంటే శని ఇప్పుడు మారట్లేదు. శని 2027 సెప్టెంబర్లో మారుతున్నాడు కాబట్టి ఇప్పుడు పెద్ద చేంజెస్ ఏం కనిపించవు మనకు. దేశంలో కూడా ఎక్కువగా పెద్ద చేంజెస్ ఏం ఉండవు. రాజకీయ నాయకులు పెద్ద చేంజెస్ ఏం ఉండవు. కాకపోతే ఈ సంవత్సరము మనం ఆలోచించేది ఏంటంటే, కేతువు కాంబినేషన్ ఆఫ్ గురువు ఏం చూపిస్తుండు అంటే, ఆయిల్ కానీ, గ్యాస్ కానీ, వంట నూనె కానీ ఈ సంవత్సరం ప్రియమయ్యే రేటు పెరిగే అవకాశం ఉంది. నాకు తెలిసినంత వరకు వంట నూనె ఏప్రిల్ 1వ తేదీ లోపు 20 నుండి 25 రూపాయలు పెరుగుతుంది. అంటే ఉదాహరణ 110 రూపాయలు, 120 రూపాయలు ఉన్న నూనె 145 రూపాయలు అవుతుంది ఈ యుద్ధం వల్ల. అంటే కారణం అది పెరుగుతుంది. అట్లనే ఈ సంవత్సరం పసుపు రంగు వస్తువులు చాలా ఎక్కువగా పండుతాయి. ఉదాహరణ పసుపు అవ్వచ్చు, లేదా బంతిపూలు అవ్వచ్చు, చామంతి పూలు అవ్వచ్చు. పసుపు రంగు వస్తువులు చాలా ఎక్కువగా పండే అవకాశం ఉంది. గోధుమ పంట ఈ సంవత్సరం చాలా అధికంగా వస్తుంది. సో చాలా చాలా సాధారణ ప్రజలు ఎక్కువగా ఎదుర్కొనే ఇబ్బందులు ఏంటి? యాంగ్జైటీ డిజార్డర్. అంతే, మీరు ఇందాక ఆల్రెడీ చెప్పారు కాబట్టి యాంగ్జైటీ డిజార్డర్. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, సమాజానికి వ్యతిరేకంగా వెళ్ళండి, అసలు సమాజాన్ని కేర్ చేయకండి. ప్రతి కొంపలో కుంపటి ఉంది, ప్రతి కొంపలో సమస్యలు ఉన్నాయి. కాబట్టి మీరు ఇంత పర్ఫెక్ట్ గా చెప్తారు కాబట్టి అందరికి చాలా మంది ఎందుకంటే ప్రతి కొంపలో కుంపటి ఉంది, ప్రతి ఇంట్లో సమస్యలు ఉన్నాయి. మా ఇంట్లోనే సమస్య ఉన్నది, పక్కింటోడు ఏమనుకుంటుండు, ఎదురుంగింటోడు ఏమనుకుంటుండు, అస్సలు వద్దు. సింగిల్ పాయింట్ ఎజెండా, డబ్బు 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 సంపాదించి దాచిపెట్టకండి, ఎంజాయ్ చేయండి. ఓవరాల్ గా ఎంజాయ్ చేయాల్సిందేనంటారు. డబ్బు ఉండదా? లక్ష్మీదేవి నిలిచి ఉంటుంది. ఎందుకు ఉండదు అంటే, లిక్విడ్ క్యాష్ ను హ్యాండిల్ చేయడం కలియుగంలో కష్టం. ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఒక 10 లక్షలు మీ దగ్గర ఉన్నాయనుకోండి. మీ దగ్గర 10 లక్షలు ఉన్నాయని తెలవగానే మీ రక్త సంబంధికుల్లోనో ఎవడో ఒకడు వచ్చి, అన్నయ్య 5 రూపాయల వడ్డీ అంటాడు. అనగానే మీరేం చేస్తారు? టెంప్ట్ అయ్యి 5 రూపాయల వడ్డీకి ఇస్తారు వానికి. వాడు మొదలే ఫిక్స్ అయితే ఎగ్గొడదామని. మనకు తెలియదు ఆ విషయం. మనం ఏమనుకుంటాం, ఇస్తాం. 2 నెలలు మనం ఇచ్చిన డబ్బులు ఉంటే మనకు ఇంట్రెస్ట్ కడతాడు. 3వ నెలల నుండి బిస్కెట్ చేస్తాడు. అందుకని లిక్విడ్ క్యాష్ దగ్గర ఉంచుకోవడం అనేది చాలా పెద్ద విషయం. అంటే కామ, క్రోధ, లోభ, మదమాత్సర్యాలను కంట్రోల్ చేసుకున్నంత కష్టము లిక్విడ్ క్యాష్ దగ్గర పెట్టుకోవడం. దాన్ని దగ్గర పెట్టుకున్నావు అంటే ప్రపంచం నువ్వు జయించినట్టే. ఇక అత్యంత ఇంపార్టెంట్ కూడా అదేనంటారా? డబ్బే ముఖ్యం. డెట్టాలు 99% మాత్రమే క్రిముల్ని క్లియర్ చేస్తుంది, కానీ డబ్బు 100% కష్టాలని క్లియర్ చేస్తుంది. ఈ సంవత్సరం బాగా పెరిగే వస్తువు, ఈ సంవత్సరము విపరీతంగా పెరిగేది బంగారం, వెండి. మళ్ళీ అసలు ఆగదిగా. కానీ నేను ఇచ్చే సజెషన్ అయితే బంగారం కంటే వెండి కొనండి, బాగా డబ్బులు వస్తాయి. వెండి మీరు ఈ మన స్కీమ్లో వెండి ఉంటుంది, ఆ స్కీమ్లో కొనొచ్చు. అంటే ఫిజికల్ వెండి కాకుండా స్కీమ్ వెండి ఉంటుంది, పేపర్ వెండి. పేపర్ వెండి కొంటే చాలా లాభం ఉంటుంది. సో వెండి రేటు తగ్గదు. ఈటీఎఫ్ బంగారం కంటే వెండి అధికంగా రేటు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వెండి మీద ఇన్వెస్ట్ చేస్తే ఈ సంవత్సరం చాలా మందికి కలిసి వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకో. ఒక 12 రాసుల మీదకి వెళ్దాం అండి ఒకసారి. మేషరాశి. చాలా సంతోషం, ఇప్పటికైనా నన్ను వదిలిపెట్టిరు. రాశుల వరకు వచ్చినందుకు చాలా సంతోషం. ఇంకా చాలా ఉంది మీతో మాట్లాడాల్సింది. సో మేషరాశి జాతకానికి సంబంధించి 2026 శ్రీ పరాభవ నామ సంవత్సరము. పరాభవము అంటే భయంకరమైన ఓటమి, అవమానంతో కూడిన ఓటమి అని అర్థము. ముందుగా మేషరాశి గురించి మాట్లాడుకుందాం. మేషరాశి వారికి
పెను సంచలనాలు ఉండబోతా ఉన్నాయి. 25, 26 సంవత్సరాలు దాటిన వారికి తల్లిదండ్రుల వాళ్ళకు ప్రాణగండం ఉంటుంది, ప్రాణభంగం ఉంటుంది, ఆరోగ్య భంగం ఉంటుంది, విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, మార్కులు తగ్గుతాయి, కోరుకున్నటువంటి యూనివర్సిటీల్లో ప్లేస్మెంట్స్ రావు, వీసాలు రిజెక్ట్ అవుతాయి, వివాహం అవ్వడం కష్టంగా ఉంటుంది, ఉద్యోగస్తులకు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావడం కష్టంగా ఉంటుంది, దూర ప్రాంతాలకు గవర్నమెంట్ ఉద్యోగస్తులు బదిలీలు అవుతారు, ప్రైవేటు ఉద్యోగస్తులకు ఉద్యోగం కోల్పోతారు, స్త్రీలకు సంబంధించి అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కుటుంబంలో అశాంతి ఉంటుంది, రాజకీయ నాయకులకు ఓటమి ఉంటుంది, సంఘంలో చెడ్డ పేరు వస్తుంది, శత్రువుల వల్ల బాధలుంటాయి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు సిబిఐ, ఏసీబీ, సిఐడి లాంటి కేసులు బాధిస్తాయి, కాంట్రాక్టర్లకు మరియు వ్యాపారస్తులకు ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ బాధిస్తాయి, కళాకారులకు, క్రీడాకారులకు వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయి, మీకు రావాల్సినటువంటి అవకాశాలను వేరే వాళ్ళు తన్నుకుపోతారు, మీకు రావాల్సిన అవార్డులను వేరే వాళ్ళు తన్నుకుపోతారు. సో ఏ రంగం వారిని తీసుకున్నా మేషరాశి వారికి అన్ని రంగాల్లో అందరికీ సమస్యలు ఉన్నాయి. ఖచ్చితంగా టెస్టింగ్ టైం అని చెప్పాల్సి ఉంటుంది. రెండవసారి ఏలినాటి శని వచ్చిన వాళ్లకు సమస్యలు ఉంటాయి, మూడవసారి ఏలినాటి శని వచ్చిన వాళ్లకు అపమృత్యు దోషాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకోండి, నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి, సమస్యల నుండి బయటపడతారు. రోజువారీ చేసుకోవాల్సిన లేదు, ఇదే మనం రోజువారీ చెప్పాం, ఇది ఒకటే. మీ ఇష్టదైవాన్ని పూజించండి. రైట్. నెక్స్ట్ వృషభ రాశి. 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి వృషభ రాశి. ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారంగా ఉండబోతా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, మార్కులు పెరుగుతాయి, కోరుకున్నటువంటి యూనివర్సిటీల్లో సీట్లు వస్తాయి, వీసాలు వస్తాయి, అవివాహితులకు వివాహ యోగ సూచనలు, సంతానం లేని వారికి సంతాన యోగ సూచనలు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, ప్రమోషన్లతో కూడిన బదిలీలు, రాజకీయ నాయకులకు గెలుపు, వశీకరణము, జనవశీకరణము, ధనవశీకరణము, తర్వాత మన రైతులకు 2 పంటల దిగుబడి రాబడి బాగుంటుంది, అప్పులు తీరుస్తారు, శుభకార్యాలు నిర్వహిస్తారు, కళాకారులకు, క్రీడాకారులకు కొత్త కొత్త అవకాశాలు ఎత్తుకుంటూ వస్తాయి, అవార్డులు, రివార్డులు ఎత్తుకుంటూ వస్తాయి, స్త్రీలకు అన్యోన్య దాంపత్యం ఉంటుంది, స్త్రీలకు ఉద్యోగం చేసే వారికి విపరీతమైనటువంటి డబ్బు ఆదాయం పెరుగుతుంది, ఉద్యోగ మార్పుతో డబ్బు ఎక్కువగా వస్తుంది. సో అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ఎటువంటి సమస్యలు లేవు, ఎటువంటి దోష పరిహారాలు లేవు. మిథునం. సో మిథున రాశికి విపరీత రాజయోగం ప్రారంభం కాబోతుంది 2026 జూన్ 2వ తేదీ నుండి. ఆల్రెడీ రాజయోగంలో ఉన్నారు. గురువు 2వ ఇంట్లోకి రాబోతా ఉన్నాడు. శని అనుకూలంగా ఉన్నాడు. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. కొత్త కొత్త అవకాశాలు మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తాయి. ధన ఆదాయం పెరుగుతుంది. పలు మార్గాల ద్వారా ధనం రాబడి అందుతుంది. చేసిన అప్పులు తీరుస్తారు. చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకు పలుకుబడి, పై అధికారుల మన్ననలు ఉంటాయి. కోరుకున్న ప్రదేశాల్లో బదిలీలు ఉంటాయి, ప్రమోషన్లు ఉంటాయి. రాజకీయ నాయకులకు విపరీతమైన రాజయోగం ఏర్పడుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు అనుకూలంగా ఉండబోతా ఉంది. రైతులకు 2 పంటల దిగుబడి రాబడి అనుకూలంగా ఉంది. ఏ రంగం వారు తీసుకున్నా, డాక్టర్లకు, న్యాయవాద వృత్తిలో ఉండేవారికి, ఎవ్వరికైనా మిథున రాశి వారికి ఈ సంవత్సరం విపరీత రాజయోగం పట్టబోతా ఉంది. చాలా 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 అనుకూలంగా ఈ సంవత్సరం ఉండబోతా ఉంది. ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు, ఎటువంటి పూజలు అవసరం. నెక్స్ట్ కర్కాటక రాశి. సో నెక్స్ట్ కర్కాటక రాశి. జూన్ 2 వరకు కొద్దిగా వ్యతిరేకమైన దిశలో ఉన్న జూన్ 2వ తేదీ నుండి విపరీత రాజయోగం స్టార్ట్ కాబోతా ఉంది. లగ్నంలోకి గురువు రాబోతా ఉన్నాడు. కర్కాటక రాశి వారికి విపరీత రాజయోగం ఉండబోతా ఉంది. ఈ సంవత్సరం మీకున్న సమస్యలు తడి ప్రదేశాలలో నడిచేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, బాత్రూముల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. వయసు మీద పడ్డ వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. కాళ్ళు, చేతులు విరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. తుంటి బొక్క విరిగేటువంటి అవకాశం ఉంది. ఇది మినహా మిగతా అన్నీ అనుకూలంగా ఉండబోతా ఉంది. చాలా 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 అనుకూలంగా ఉండబోతా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతము, విదేశీ వీసాలు, కోరుకున్నటువంటి యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్, అవివాహితులకు వివాహ యోగ సూచనలు, సంతానం లేని వారికి సంతాన యోగము, రైతులకు 2 పంటల దిగుబడి రాబడి బాగుంటుంది. రాజకీయ నాయకులకు చాలా సంచలనాలు, పాజిటివ్ సంచలనాలు ఉండబోతా ఉన్నాయి. కళాకారులకు, క్రీడాకారులకు అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు అనుకూలంగా ఉండబోతా ఉంది. ఏ రంగం వారికైనా, కాంట్రాక్టర్లకు, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండబోతా ఉంది. సో ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి సమస్య, జూన్ వరకు వ్యయంలో గురువు ఉన్నాడు కాబట్టి గురువారం నాడు ఎల్లో కలర్ షర్టు, బట్టలు వేసుకోండి. వీలైతే జూన్ లోపు శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద అష్టోత్తర పూజ చేయించుకోండి. సమస్యల నుండి బయటపడతారు. తదుపరి రాశి. సో నెక్స్ట్ సింహరాశి. ఇందాక మనం మాట్లాడుకున్నాము, మీడియా ఉన్నటువంటి రాశి సింహరాశి. సింహరాశికి అష్టమ శని నడుస్తోంది. పెను సంచలనాలు ఉండబోతా ఉన్నాయి. మీడియాలో పనిచేసే వాళ్ళు, స్వయం ప్రకటిత జర్నలిస్టులు,
జాగ్రత్తగా ఉండండి. మాట్లాడేటప్పుడు టంగ్ స్లిప్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ మనం రాజేంద్ర ప్రసాద్ అనేటువంటి హీరోని చూస్తా ఉన్నాము. మాట్లాడుతున్న సందర్భంలో చాలా సమస్యలు అనేటువంటివి దొర్లుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చిన్న మాట మాట్లాడితే తీసుకుపోయి లోపలేసే ప్రయత్నాలు మీ శత్రువులు చేసే అవకాశం ఉంది. కాబట్టి మీడియా వారు జాగ్రత్తగా ఉండాలి. అలాగే అన్ని రంగాల వారు విద్యార్థులు చెడు అలవాట్ల వల్ల సమస్యల బారిన పడే అవకాశం ఉంది. ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. మార్కులు తగ్గుతాయి. బ్యాక్‌లాగ్స్ ఉంటాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల సమస్యలుంటాయి. అలాగే భార్యాభర్తలు ఒకళ్ళ నుండి ఒకళ్ళు దూరంగా ట్రాన్స్‌ఫర్స్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. రైతులకు 2 పంటల దిగుబడి, రాబడి అనుకూలంగా ఉంటుంది. కళాకారులు, క్రీడాకారులకు సమస్యలుంటాయి. మరీ ముఖ్యంగా స్త్రీలకు యాంగ్జైటీ డిజార్డరు, డిప్రెషను లేదా పీసీఓడి అలాగే గర్భసంచికి సంబంధించిన సమస్యలు బాధించే అవకాశం కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా స్త్రీలకు నీరసం అనేటువంటిది విపరీతంగా కనిపిస్తా ఉంది. కాబట్టి పౌష్టికమైన, బలమైన ఆహారాన్ని తీసుకోండి. రాజకీయ రంగంలో ఉండేవారికి శత్రువుల బెడద ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అష్టమ శని అనేటువంటిది సింహరాశిని బాధించే అవకాశం ఉంది. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. తదుపరి రాశి కన్య. సో నెక్స్ట్ కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ సంవత్సరము జూన్ 2వ తేదీ నుండి రాజయోగం ప్రారంభమవుతా ఉంది. న్యాయవాద వృత్తిలో ఉండేవాళ్ళు, డాక్టర్ల వృత్తిలో ఉండేవాళ్ళు, పోలీసు వృత్తిలో ఉండేవాళ్ళకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కోరుకున్న చోట బదిలీలు, ప్రమోషన్లతో కూడి ఉంటాయి. రాజకీయ రంగంలో ఉండేవారికి విశేషమైన ప్రజా ఆదరణ కలుగుతోంది. పార్టీ పదవులు లభించే అవకాశం ఉంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉండే అవకాశం ఉంది. కళాకారులు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు ఉంటాయి. స్త్రీలకు అన్యోన్యమైనటువంటి కుటుంబ వాతావరణం ఉంటుంది. వ్యాపారస్తులకు, కాంట్రాక్టర్లు కొత్త అవకాశాలు ఎత్తుకుంటూ వస్తాయి. చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం గోచరిస్తూ ఉన్నాయి. వీళ్ళకు ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు. ఎటువంటి దోషాలు లేవు కన్యా రాశి వారికి. తదుపరి రాశి తులారాశి నెక్స్ట్. ఈ సంవత్సరం 6వ ఇంట్లో శని, ఇందాక మనం డిస్కషన్లో మాట్లాడుకున్నట్టు 6వ ఇంట్లో శని అనేటువంటిది శత్రుస్థానము మరియు రోగస్థానము. ఏదైనా ఒక రోగం బాధించే అవకాశం ఉంది. శత్రువుల బెడద ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా ఏదో ఒక సంచలనం ఈ సంవత్సరం మీ కుటుంబంలో జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో ఏ పర్సన్ వల్లనైనా సంచలనం జరిగే అవకాశం ఉంది. మీడియాకి ఎక్కే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. శత్రువుల మీద ఒక కన్ను వేసి ఉంచండి. అలాగే ఈ తులారాశి వారికి విపరీతమైనటువంటి ఆదాయం పెరుగుతుంది. డబ్బు అధికంగా వస్తుంది. లగ్జరీస్ పెరుగుతాయి. మిమ్మల్ని మీరు కొత్తగా ప్రొజెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. చాలా పెద్దగా ఆలోచించండి. పెద్ద నిర్ణయాలు తీసుకోండి. చాలా పెద్ద ఎత్తులో ఎదగడానికి ప్రయత్నం చేయండి. కంఫర్టబుల్ జోన్ దాటి బయటికి రండి. సమాజంలో పలుకుబడిని పెంచుకోండి. పేరు ప్రఖ్యాతులను పెంచుకోండి. చాలా వరకు మీరు చేసే ప్రతి ప్రయత్నం సక్సెస్ అవుతుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది. మార్కులు ఎక్కువగా వస్తాయి. వీసాలు వస్తాయి. కోరుకున్న సీట్లు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. సో రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి శత్రువుల బెడద ఉన్నప్పటికీ మీదే పైచేయిగా ఉంటుంది. స్త్రీలకు అన్యోన్యమైన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఏ రంగంలో వారికి తీసుకున్నా 100కి 99% అనుకూలంగా ఉంటుంది. 1% సంచలనం జరిగే అవకాశం ఉంది. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం వల్ల తులారాశి వాళ్ళు సమస్యల నుండి గట్టెక్కుతారు. సో నెక్స్ట్ వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి విపరీత రాజయోగం ఆల్రెడీ కంటిన్యూ అవుతోంది. కళాకారులకు, క్రీడాకారులకు, రాజకీయ నాయకులకు, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, కాంట్రాక్టర్లకు, రైతులకు, చేపల, రొయ్యల వ్యాపారస్తులకు, పౌల్ట్రీ రంగంలో ఉండేవారికి, యు నేమ్ ఇట్, ఎవరైనా సరే ఈ సంవత్సరం విపరీత రాజయోగం ఉంది. విపరీతమైన డబ్బు వస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. భూగృహాది వ్యవహారాలు చక్కబెడతారు. డబ్బు ఖర్చు చేస్తారు. టూర్లకు వెళ్తారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి 100కి 100% అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. వీరికి ఎటువంటి రెమెడీస్, ఎటువంటి దోష పరిహారాలు అవసరం లేదు. రైట్. నెక్స్ట్ ధనుసు రాశి. ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. ఈ సంవత్సరం ఉన్నటువంటి సమస్య ధనుసు రాశి వారికి ఆర్థికంగా మీరు తీసుకోబోయే నిర్ణయాల వల్ల మీకు సమస్యలు. ఉదాహరణ, ఒక 10 లక్షలో 20 లక్షలో మీ దగ్గర ఉంటే వాటిని తీసుకుపోయి ఎవరికో వాళ్లకు అప్పు ఇవ్వడం వల్ల, ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల, ఏదో ఒక వ్యాపారం చేయడం వల్ల మీరు సమస్యల బారిన పడే అవకాశం ఉంది. భార్యను, సంతానాన్ని తప్ప మిగిలిన ఏ వ్యక్తిని, బయట వ్యక్తిని నమ్మకండి. రక్త సంబంధీకులను కూడా నమ్మకండి. డబ్బును ఎవరికి ఇవ్వకండి. చిట్టీలు వెయ్యకండి. సహాయం చేయాలనే ఆలోచన పనికిరాదు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు చెడు అలవాట్ల వల్ల సమస్యలు ఉంటాయి. ప్రేమ వ్యవహారాల వల్ల సమస్యలు ఉంటాయి. వాటి జోలికి వెళ్ళకండి. మిగతా విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆడవారికి అన్ని రంగాల్లో అనుకూలతలు ఉన్నాయి. అవార్డులు, రివార్డులు కళాకారులకు దక్కుతాయి. క్రీడాకారులకు దక్కుతాయి. రాజకీయ రంగంలో ఉండేవారికి విశేషమైన జన ఆదరణ కలుగుతుంది.
సో అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతా ఉంది. అర్ధాష్టమ శని ఉంది కాబట్టి ధనుస్సు రాశి వారు తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. సో నెక్స్ట్ మకర రాశి వారికి ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. మరీ ముఖ్యంగా సినిమా పరిశ్రమ వారికి, రాజకీయ రంగంలో ఉండే వారికి చాలా అనుకూలతలు ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకు ఈ సంవత్సరము జీతాలు పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉంటాయి. ఆడవారికి అన్ని రంగాల వారికి అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, క్రీడాకారులకు, కళాకారులకు ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎటువంటి దోషాలు, ఎటువంటి రెమెడీలు అవసరం లేదు. సో నెక్స్ట్ కుంభరాశి వారికి ఈ సంవత్సరము ఏలినాటి శని చివరి దశకంలో ఉంది. సో 3వ పాదంలో ఏలినాటి శని నడుస్తూ ఉంది. 2026 డిసెంబర్ వరకు సంచలనాలు, సమస్యలు ఉంటాయి. తల్లిదండ్రుల్లో ఒకళ్లకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు, వాహన ప్రమాదాలు, ఆర్థిక సమస్యలు, సామాజిక సమస్యలు, కుటుంబంలో ఇబ్బందులు, మానసికమైన అశాంతి, అలజడి ఉండేటువంటి అవకాశం ఉంది. స్త్రీలైతే పీసీఓడి, యాంగ్జైటీ డిజార్డర్, థైరాయిడ్ ప్రాబ్లం వల్ల సమస్యలు ఉంటాయి. విద్యార్థులకు చెడు అలవాట్ల వల్ల సమస్యలు ఉంటాయి. గవర్నమెంట్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు, బ్యూరోక్రాట్లకు సిబిఐ, ఏసీబీ, సిఐడి లాంటి కేసులు ఉంటాయి. వ్యాపారస్తులకు ఈడీ కేసులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ట్యాక్సుల పరంగా ప్రాంప్ట్గా ఉండండి. గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్సులు జాగ్రత్తగా కట్టుకోండి. అలాగే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా, నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం ద్వారా సమస్యల నుండి కుంభరాశి వారు బయటపడతారు. సో చివరిదైనటువంటి రాశి మీనరాశి. ఈ 12 రాశుల్లో అతి ముఖ్యమైనటువంటి రాశి. ప్రస్తుతం 2026లో భయానక పరిస్థితులను ఎదుర్కొనే రాశి మీనరాశి. అన్ని రంగాల వారికి వయసుతో నిమిత్తం లేకుండా 15 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం సమస్యలు ఉండబోతా ఉన్నాయి. 10th చదివేటువంటి స్టూడెంట్ నుండి 70 ఏళ్ళ ముదుసలి వరకు ఈ సంవత్సరం సమస్యలు ఉండబోతా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, న్యాయపరమైన ఇబ్బందులు, సామాజికంగా చెడ్డ పేరు, భార్యాభర్తల మధ్యన గొడవలు, విడాకులకు దారితీయడము, ఈడీ కేసులు, పోలీస్ కేసులు, వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, చోరభయము, చాలా చాలా సంచలనాలు ఉండబోతా ఉన్నాయి మీనరాశి వారికి. కారణం జన్మశని, అలాగే మొన్న ఏర్పడ్డటువంటి చతుర్థ గ్రహ కూటమి కుంభరాశిలో ఉండడం వల్ల మీకు వ్యయస్థానములో ఏర్పడ్డటువంటి చతుర్థ గ్రహ కూటమి వల్ల ఈ సంవత్సరం గురువు అతిచారంలోకి వెళ్ళడం వల్ల చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించండి. అలాగే గురువారం నాడు ఎల్లో కలర్ దుస్తులు ధరించండి. సమస్యల నుండి బయటపడతారు. పరాభవ సంవత్సరం 12 రాసుల గురించి చక్కగా వివరించారు. నేను కొంచెం ఒక 5 నిమిషాలు మీ దగ్గర సమయం తీసుకుని, ఈ సమాజంలో పిల్లలు ఆలోచించాల్సిన తీరు, యువతలో మార్పు రావాల్సిన తీరు, అలాగే తల్లిదండ్రుల్లో మార్పు రావాల్సిన తీరు గురించి ఒక 4 మంచి మాటలు చెప్తే నేను మంచి మాటలు మీ నుంచి వస్తాయని నేను షూర్. ఇప్పుడు పిల్లలకు ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే పిల్లలను ఫస్ట్ ఉద్యోగానికి దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలి. అంటే జాబ్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ స్కామ్ అని నమ్మేటువంటి వ్యక్తిని నేను. సో ఉద్యోగము మీకున్నటువంటి అనుభవాన్ని, మీకున్నటువంటి తెలివిని బయటపెట్టడానికి ఒక మార్గముగా వాడుకోండి. ఉదాహరణ, ఒక కెమెరామెన్ కొన్ని రోజులు పనిచేసిన తర్వాత తన ఆలోచన ఏ విధంగా ఉండాలి అంటే ఒక 4 కెమెరాలు తీసుకొని రెంట్ ఇవ్వాలి అనే ఆలోచన రావాలి. అట్లనే ఒక రోజువారీ కూలీ ఏం చేయాలి అంటే రోజువారీ కూలీ పనిచేసేవాడు కూలీల కాంట్రాక్టర్గా తయారవ్వడానికి ప్రయత్నం చేయాలి కొన్ని రోజుల తర్వాత. అట్లనే ఒక నర్సుగా పనిచేసిన వాడు ఒక హాస్పిటల్ పెట్టడానికి, ఒక ల్యాబ్ పెట్టడానికి ఆలోచన చేయాలి. నేను అనేది ఏంటంటే మీ టార్గెట్ ఏం బిగ్. ఉద్యోగం అనేటువంటిది మీరు వేరే వాడు బాగుపడడానికి పనికి వచ్చేటటువంటి ఒక అంశం. అదే మీరే ఉద్యోగాలు ఇవ్వగలగాలి. అందుకనే చదువుకున్నవాడు ఉద్యోగం చేస్తాడు, చదువుకోని వాడు ఉద్యోగాలు ఇస్తాడు. ఒక టీవీ ఛానల్ పెట్టాలంటే చదువుకోవాల్సిన పని లేదు, ఒక హాస్పిటల్ పెట్టాలంటే చదువుకోవాల్సిన పని లేదు. సో మీ టార్గెట్ ఎప్పుడు బిగ్గా ఉండాలి. మీ టార్గెట్ ఏం బిగ్గు. సో పిల్లలకు మనం అదే అలవాటు చేయాలి. అంతేగాని ఉద్యోగం చెయ్యి, ప్రభుత్వ ఉద్యోగం చేస్తే పుట్టినప్పటి నుండి చచ్చిపోయే వరకు మీరు సంపాదించే సంపాదన 2,50,00,000 నుండి 3 కోట్లు. ఒక ప్రభుత్వ ఉద్యోగి సంపాదించే సంపాదన, నేను లంచాల గురించి మాట్లాడతలేను, న్యాయపరంగా సంపాదిస్తే 2,50,00,000 ఆయన జీతం, ఆయన జీవితంలో సంపాదించేది. కరెక్ట్గా ఐఐటి కొడితే వేరే అమెరికాలో ఉద్యోగం తెచ్చుకుంటే నెలకు 25 లక్షల ఉద్యోగం చేస్తే సంవత్సరంలో 3 కోట్లు సంపాదిస్తాడు నీ కొడుకో బిడ్డను. కానీ అమెరికా వద్దని అంటున్నారు ఈ మధ్యన. అమెరికా వద్దు, కాకపోతే ఆస్ట్రేలియా కాకపోతే యూరప్, చాలా దేశాలు ఉన్నాయి ప్రపంచంలో, అమెరికా ఒకటే కాదు కదా. సో మనము అలా ఉద్యోగం చేస్తే హై లెవెల్లో చేయాలి, లేదా
మీరు వ్యక్తిగతంగా నేను డిగ్నిటీ ఆఫ్ లేబర్‌కు వాల్యూ ఇచ్చే వ్యక్తిని. నేనేమంటా అంటే నువ్వు కల్లు కాంపౌండ్ దగ్గర మిరపకాయ బజ్జీల బండి పెట్టుకున్నా సరే నెలకు 2,00,000 సంపాదించొచ్చు. రైట్. నేను అలాంటి ఎంకరేజ్ చేసే వ్యక్తిని. నేననేది ఉద్యోగం చేసి నేను 10,000 సంపాదించుకుంటా వద్దు. ఉద్యోగం వద్దు, నీ అంతటి నువ్వు నీ కాళ్ళ మీద నిలబడే ప్రయత్నం చెయ్యి. స్వతహాగా నువ్వు ఎదగడానికి ప్రయత్నం చేయి. నువ్వు ఏదో ఒక వ్యాపారం, నీ దగ్గర ఏదో ఒక నాలెడ్జ్ ఉంటది. నీకు ఎక్కడనో ఒక దగ్గర స్కిల్ ఉంటది. ఆ స్కిల్‌ను ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చెయ్యి. అంతేగాని నేను అనేది ఏంటంటే ఉద్యోగం చేయడం కంటే ఉద్యోగాలు ఇవ్వడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. రైట్. సో ఇలాంటిది మనము మన పిల్లలకు నేర్పించాలి. రెండవది అతి ముఖ్యమైనది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌ను దూరం చేయాలి. Good. తెలుగు రాష్ట్రాల్లో ఉండాలి అంటే తెలుగు రాష్ట్రాలలో 2+2 = 5 అనే విషయాన్ని మీరు గుర్తించండి. అదేంటి తెలుగు 4 కదా? రాష్ట్రాల్లో 2+2 = 4 కాదు. తెలుగు రాష్ట్రాల్లో 2+2 = 5. గత 25 సంవత్సరాల నుండి మీరు ఎప్పుడైనా ఆడవారి వస్త్రాధరణ గురించి మాట్లాడినటువంటి మనిషి తప్పించుకున్న సందర్భాలు మీరు చూసిర్రా? లేదు. చూడలేదు. ఫస్ట్ టైం చూసినాం ఈ సంవత్సరం మనం. అంటే మనము మనల్ని కాపాడాలనుకుంటే చాలామంది కాపాడతారు. మనల్ని తొక్కి నారదీయాలి అంటే చాలామంది తొక్కి నారదీస్తారు. అంటే రామ అనే పదము నేను ఇందాక చెప్పినట్టు కిషోర్ గారితో నేను చెప్పిన మాట వేణుస్వామి చెప్పితే జనాల్లోకి వెళ్ళి సంచలనంగా మారుతుంది. వేరే జ్యోతిష్యుడు చెప్తే మారదు. అట్లనే రామ అనే పదము మన పార్టీ వాడు మాట్లాడితే మంచిది, వేరే పార్టీ వాడు మాట్లాడితే చెడు. సో మనము ఇంట్లో మన భార్యనో మన కూతురో మన చెల్లో విమ్ము వేసి కంచం గడిగితే దాంట్లో కొద్దిపాటి విమ్మున్నా మనం అన్నం తినలేము. కానీ చాలా సమాజంలో చాలా రకాల కామెంట్లు జరుగుతున్నటువంటి సందర్భంలో తెలుగు రాష్ట్రాలలో మనవాడైతే ఒక రకంగా, మంది అయితే ఒక రకంగా ట్రీట్ చేసే సాంప్రదాయం ఉంది. కాబట్టి ఏ క్షణమైనా మన మీద మన శత్రువులు దాడి చేస్తారు. కాబట్టి మన పిల్లల్ని వాటికి అనుగుణంగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. లేకపోతే వాడు డిప్రెషన్కు పోయి సూసైడింగ్ టెండెన్సీలు వచ్చి లేనిపోని వ్యవహారం పెడతాడు. కాబట్టి ఇవన్నీ నార్మల్ రా బాబు. మన బంధువులు మన మీద రాళ్ళు వేస్తారు, మనం బాగుపడితే రాళ్ళు వేస్తారు. మనం బాగుపడి డబ్బులు సంపాదిస్తే పాతకాలం సినిమాలలో విలన్లకు కార్లు ఉండేవి, హీరోలకు కార్లు ఉండేవి కాదు. అంటే విలన్ వాడి ఉద్దేశం ఏంటంటే విలను దొంగతనంగా సంపాదిస్తాడు. అట్లనే ఇప్పుడు డబ్బున్న ప్రతి ఒక్కరిని సమాజం ఏమంటదంటే వాడు దొంగతనంగా సంపాదిస్తున్నాడనే అంటారు జనాలు. సో అందుకని పిల్లలను తీర్చిదిద్దేటువంటి ధైర్యంగా తీర్చిదిద్దాలి. సమాజానికి వ్యతిరేకమైన దిశలో వెళ్ళమని చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో పులస చేపలాగా బ్రతకాలి. నార్మల్ చేప కొర్రమట్ట 600 రూపాయల కిలో అయితే పులస చేప 50,000 రూపాయల కిలో. పులస గోదావరికి రివర్స్ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి దానికి ఆ రేటు. అట్లనే మనం కూడా సమాజానికి వ్యతిరేకమైన దిశలో వెళ్ళాలి. మన మీద వేసే రాళ్ళు మనం ఇల్లు కట్టుకోవడానికి వాడుకోవాలి. మనకు వేరే వాడు పెట్టే నిపుణులు చలిగాసుకోవడానికి ఇలా పిల్లల్ని మానసికంగా రఫ్ అండ్ టఫ్గా తయారు చేయాలి. ఏ దేశానికి పోయినా పిల్లలు బతికేటట్టు చేయాలి. ఎవ్వడు ఏమన్నా పట్టించుకోకుండా చేయాలి. కలియుగంలో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనీ 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 మనీ. రాజు కావాలంటే నానా సంకల్ నాకాలే, రాణి కావాలంటే రాజుని పెళ్లి చేసుకుంటే చాలు. అంటే రాజు అనేటోని పెళ్లి చేసుకుంటే రాణి అనే పొజిషన్ వస్తుంది. కానీ రాజుకు ఆ స్థాయి రావాలి అంటే నానా సంకల్ నాకి, నానా కష్టాలు చేసి, నానా యుద్ధాలు చేసి రాజు కావాలి. అంటే మగవాడు కలియుగంలో అందమైన అమ్మాయిని భార్యగా స్వీకరించాలి అంటే డబ్బు ఉండాలి. డబ్బు ఉంటే అందమైన భార్యగా వస్తుంది అమ్మాయి. రాణి రావాలంటే రాజు ఉంటే చాలు, రాణి కావాలంటే రాజు ఉంటే చాలు. కానీ రాజు కావాలంటే యుద్ధాలు చేయాలి, రాజ్యాలు ఉండాలి. అందుకని మగవాడికి చాలా ఇంపార్టెన్స్ కలియుగంలో ఉంది. అమ్మాయిలకు ఉండే అవకాశాలు మగవాడికి ఉండవు. అమ్మాయిలకు 100% అవకాశాలు ఉంటాయి, మగవాడికి 10% అవకాశాలు ఉంటాయి. కాబట్టి మగవాడు బ్రతకాలంటే కలియుగంలో చాలా కష్టపడాలి, కసితో కష్టపడాలి. నేను కష్టపడి పైకొచ్చిన అనే మాటలు మర్చిపోండి. ఇక కసితో కష్టపడండి. స్మార్ట్నెస్తో డబ్బులు సంపాదించండి. ఫిజికల్గా డబ్బులు సంపాదించకండి. ఫిజికల్గా డబ్బులు సంపాదిస్తే డబ్బులు రావు. స్మార్ట్నెస్తో సంపాదించండి. మీరు చదువుకునే చదువు ఇంకేదో ఉంటుంది ఆ పర్సంటేజ్. మీరు డాక్టర్లో ఇంకేదో స్పెషాలిస్టు, అలాగే లాయర్లో ఇంకేదో. అంటే కనీసం గంటకు 25 లక్షలు తీసుకునే లాయర్గా ఎదగడానికి ప్రయత్నం చేయండి. అలాగే డాక్టర్లలో కూడా చాలా రకాల వ్యవహారాలు ఉంటాయి. అలాంటి ప్రతి దాంట్లో థింక్ బిగ్, చాలా పెద్దగా ఆలోచించండి. అలా ఆలోచిస్తేనే కలియుగంలో బ్రతకగలుగుతాము. సమాజాన్ని పట్టించుకోకుండా డబ్బు అనే సింగిల్ పాయింట్ను ముందర పెట్టుకొని సంపాదించండి. ఒకే జీవితంలో 2 జీవితాలు ఎంజాయ్ చేయండి. డబ్బును కక్కుర్తిబడి పిల్లల కోసం దాయకండి. వాడు రేపు ఏ గేమ్లు ఆడతాడో, ఏ యాప్లలో పోగొడతాడో మనకు తెలియదు. కాబట్టి ఎంజాయ్ చేసి అన్నీ తిని 60 ఏళ్ళకి వచ్చిన నష్టం లేదు. ఏం తినకుండా 80 ఏళ్ళు బతికి వేస్ట్. మహిళలకు సంబంధించి ఒకటే మాట చెప్తున్నా,
ఎట్టి పరిస్థితులలో ప్రేమ అనేటువంటి పదార్థానికి దూరంగా ఉండండి. కలియుగంలో ప్రేమ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ దగ్గరికి ఒకడు వస్తున్నాడు అంటే మిమ్మల్ని వాడు మెంటల్గా డిస్టర్బ్ చేస్తాడు, ఫిజికల్గా డిస్టర్బ్ చేస్తాడు, అన్నిటికంటే ముఖ్యం ఆర్థికంగా నాశనం చేస్తాడు. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. ఈ ప్రేమ అనేటువంటి పదార్థానికి దూరంగా ఉండండి. నెత్తికి మసాజ్ చేస్తేనో, మామిడికాయ పచ్చడి పప్పేసి కలిపి తినిపిస్తేనో టెంప్ట్ అయిపోయి ప్రేమలకు పడకండి. చాలా దూరంగా ఉండండి. మీకు మీ ఆర్థిక స్వేచ్ఛను మీరు కాపాడుకోండి. మీ ఆర్థిక లావాదేవీలు మీ చేతిలోనే పెట్టుకోండి. ఎట్టి పరిస్థితులలో ఎవరిని నమ్మకండి. అసలు ఇక్కడ జెండర్తో సంబంధం లేదు. మగ, ఆడ, పిల్ల, పీచు, ముసలి, ముతక ఎవరైనా సరే సహాయం చేయాలి అనే గుణాన్ని వదిలిపెట్టండి. డబ్బు దానం చేయాలి అనే గుణాన్ని వదిలిపెట్టండి. అన్నిటికంటే ముఖ్యము డబ్బు అప్పు ఇవ్వకండి. మీరు కావాలంటే ఒక అనాథ శరణాలయానికి వెళ్ళి డబ్బు దానం చేయండి, లేదా సమాజ సేవ చేయండి, కానీ అప్పులు ఇవ్వకండి, చిట్టీలు వెయ్యకండి. మీ ప్రెడిక్షన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని అమ్మమ్మ కూడా వచ్చినా ఏం కాదు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సత్యనారాయణ చెప్పలేదు కదా, మీలాగా యాంకరింగ్ చేయలేదు కదా. చేస్తున్నారు, మాలాగా యాంకరింగ్ చేయిస్తున్నారు కదా. అది అట్లానే చేస్తే అది పని చేయదు. అది సో పునుగులు వేయలేదు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇడ్లీలు వేయలేదు కదా. కానీ అది రేపు రాబోయే తరాన్ని శాసిస్తుందని అంటున్నారు. ఏమీ చెయ్యదు. మనలో విషయం ఉంటే ఏమీ చెయ్యదు. మనలో విషయం ఉంటే ఏమీ చెయ్యదు. నేను అదే చెప్తున్నా, మనలో విషయం కావాలి. కంప్యూటర్ నడవడానికి ఈ వేళ్ళు కావాలి. అర్థమైందా? ఏది చేయాలన్నా, రాకెట్ ప్రయోగం చేయాలంటే మనుషులు కావాలి, దాన్ని డిజైన్ చేయాలి. ఏదైనా మానవ శక్తి లేకుండా ఏది పని చేయదు. సో మనము చేతగాని వాళ్ళమైతే, మనకు చెటాకే నాలెడ్జ్ ఉందనుకోండి, కిలోకు అంటే 1000 గ్రాముల దగ్గర 50 గ్రాముల మెదడు ఉంటే మనం ఎప్పుడైనా బిస్కెటే. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమీ చేయలేదు, చాట్ జీపీటీ ఏం చేయలేదు. సో వాటిని అదే చెప్తున్నా, వాటిని బియాండ్ మీరు రండి అని చెప్తున్నా. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జ్యోతిషం చెప్తుంది, వేణుస్వామి భయపడు. వేణుస్వామి అట్లాంటి ఎన్ని వచ్చినా ఇంకా వేణుస్వామికి ఇంపార్టెన్స్ పెరిగేటట్టు వేణుస్వామి బిల్డప్ చేసుకున్నాడు కెరియర్ను. మీరు కూడా అట్లనే తయారుగండి. అంటే నేను అనేది ఎవడో ఒకడు మిమ్మల్ని డిస్టర్బ్ చేసే పరిస్థితిని మీరు తెచ్చుకోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వేణుస్వామి గారు. అంటే ఈ పరాభవ నామ సంవత్సరంలో మనం పరాభవాలు ఎదుర్కోకుండా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అదేవిధంగా మీరు ఏ రకంగా సత్ప్రవర్తనతో ముందుకు వెళ్ళాలి అని చెప్పి మంచి మాటలు చెప్పారు. సో ఇది అందరూ ఇదే ఫాలో అవుతారని ఆశిద్దాం. మీ మాటల్లో కూడా ఇదివరకటికి ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తోంది. అంటే తేడా అనంటే దాన్ని ప్లస్లాగానే తీసుకుందాం, పాజిటివ్గానే తీసుకుందాం. మీరు చెప్పేది అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. ఆ అర్థం చేసుకోవడంలో అప్పటికి ఇప్పటికీ అయితే చాలా తేడా అయితే కనిపిస్తోంది, మీ మాటల్లో కూడా కనిపిస్తోంది. సో ఈ పరాభవ సంవత్సరంలో అందరికీ మీ ద్వారా మంచి జరగాలని సత్యాగ్రహి కోరుకుంటోంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓం నమో వెంకటేశాయ.